హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు క్లాస్మేట్ అకాడమీ. సో ఈరోజు మనతో పాటు కాసా అరవింద్, హూ ఇస్ ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్. 2015 నోటిఫికేషన్ వచ్చినప్పుడు అప్లై చేశారు అండ్ హీ గాట్ ర్యాంక్ ఇన్ 2017 అండ్ హీ గాట్ ఆల్ ఇండియా 33 ర్యాంక్, ఫైనల్ ర్యాంక్ అది. సో అప్పుడు ఇంటర్వ్యూ ఉంది, ఇంటర్వ్యూ కంటే ముందు హీ గాట్ థర్డ్ ర్యాంక్. సో నా ఫైనల్గా అయితే ఆల్ ఇండియా 33 ర్యాంక్ వచ్చింది. సో నౌ టుడే వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ఏ డిస్కషన్ విత్ కాసా అరవింద్ రిగార్డింగ్ హిస్ ప్రిపరేషన్ ఎలా జరిగింది, సో జాబ్లో జాయిన్ అయ్యారు, ఆ తర్వాత అతనికి ఎంత ఎగ్జైటింగ్ అనిపించింది జాబ్, సో హౌ ఎగ్జాక్ట్లీ ఓవరాల్ ఎలా ఉండేది. సో టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్. హాయ్ కాసా. హాయ్ అమర్, హౌ ఆర్ యూ? ఓ ఫైన్. గుడ్. సో ఇప్పుడు బీటెక్ ఫోర్త్ ఇయర్లో అంటే ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడైతే మనం ఒక జాబ్ చేయాలి ఇంకా. సో బీటెక్ అయిపోయింది. సో అప్పుడు వెళ్ళినప్పుడు వెదర్ టు గో ఇన్ టు ప్రైవేట్ జాబ్ ఆర్ గవర్నమెంట్ జాబ్, సో వై యూ చోస్ గవర్నమెంట్ ఫీల్డ్ కంపేర్ టు ద ప్రైవేట్ ఫీల్డ్? బేసికలీ ఇట్స్ లైక్ ఇండివిజువల్ పర్స్పెక్టివ్ ఉంటుంది. ఐ మీన్ ఈచ్ వన్ విల్ హ్యావ్ దేర్ ఓన్ ప్రయారిటీస్. అంటే కొంతమందికి ప్రైవేట్ ఇష్టం ఉంటుంది, కొంతమందికి గవర్నమెంట్ ఇష్టం ఉంటుంది. కొంతమందికి ఈవెన్ ఇఫ్ యూ ఫోర్స్ ఆల్సో దే విల్ నాట్ గెట్ ఇన్ టు గవర్నమెంట్. సో కొంతమందికి ఏంటంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ నువ్వు ఎంత పుష్ చేసినా నాకు ప్రైవేట్ వద్దు, నేను ఓన్లీ గవర్నమెంటే చేస్తాను. సో పర్స్పెక్టివ్స్ డిఫర్. సో నాకు బ్యాక్ ఇన్ దెన్ వెన్ ఐ వాస్ లైక్ రైట్ ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ ఆర్ సంథింగ్, సో నాకు కొంచెం పీస్ఫుల్ జాబ్ కావాలి, కొంచెం వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఉండాలి. సో దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ వర్ ఆన్ మై ప్రయారిటీ. సో ఐ చూస్ గవర్నమెంట్ ఫర్ దాట్. ఓకే. సో ఇంత గవర్నమెంట్ ఫీల్డ్లో కూడా మీకు ఏంటంటే ఇందులో స్టేట్ జాబ్స్ ఉంటాయి, సెంట్రల్ జాబ్స్ ఉంటాయి అండ్ యూ చూస్ సెంట్రల్. సెంట్రల్లో కూడా మళ్ళీ మనకి ఏంటంటే యూపీఎస్సీ ఉంటుంది, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఉంటుంది. సో చాలా మందికి తెలియకపోవచ్చు ఇక్కడ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అంటే ఎస్ఎస్సీ అనుకుంటారు, అదే 10th క్లాస్ అనుకుంటారు. సో బట్ యూ చోజ్ టు ప్రిపేర్ ఫర్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ CGL ఎగ్జామ్. సో వై, ఎందుకు? అంటే లైక్ స్టాఫ్ సెలెక్షన్ కమిషన్లో లైక్ బ్యాక్ దెన్ వెన్ ఐ వాస్ ప్రిపేరింగ్ ద ఎగ్జామ్ ప్యాటర్న్ వాజ్ ఆఫ్ 3 tiers. లైక్ వీ హ్యాడ్ Tier 1, Tier 2 అండ్ Tier 3. సో Tier 1లో ఇట్ వాజ్ లైక్ Tier 1, Tier 2 ఆల్ పుట్ టుగెదర్ ఇఫ్ యూ కంబైన్. సో మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్కి హైయెస్ట్ ప్రయారిటీ ఉండే. సో టోటల్ ఈ Tier 1, Tier 2, Tier 3 మొత్తం కలిపి అరౌండ్ 700 మార్క్స్ ఉంటాయి. అవుట్ ఆఫ్ దట్ 700 మార్క్స్ ఆల్మోస్ట్ 550 మార్క్స్ వర్ ఫర్ మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ అండ్ రీజనింగ్. సో జిఎస్ ఒక 50 ఉంటుండే. సో 550 ఇదే అయింది, 50 జిఎస్ అండ్ లైక్ 100 ఫర్ ఇంటర్వ్యూ. సో ఐ థాట్ లైక్ అవుట్ ఆఫ్ టోటల్లో ఇది మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ ఎక్కువ ఉంది. సో నాకు కొంచెం మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ చిన్నప్పటి నుంచి కొంచెం ఇంట్రెస్ట్ ఉండే. సో ఇది ఐ థాట్ లైక్ ఐ కుడ్ గెట్ త్రూ ఇట్ ఈజీలీ. ఇప్పుడు ఇఫ్ యూ టేక్ యూపీఎస్సీ ఫర్ ఎగ్జాంపుల్, యూపీఎస్సీలో ఏంటంటే జిఎస్ కానీ వేరే సబ్జెక్ట్స్ అన్నీ కొంచెం హై ప్రయారిటీ అండ్ దానికి రెస్పెక్టివ్గా ఉంటుంది. సో ఐ థాట్ లైక్ రిలేటివ్లీ మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ లైక్ ఈజ్ మై ఫోర్టే, నాకు స్ట్రాంగ్గా అదే అనిపించింది కాబట్టి గాన్ త్రూ దట్. సార్, సో మ్యాథ్స్ ఎక్కువ ఉంది, ఇంగ్లీష్ ఎక్కువ ఉంది. సో ఒక బీటెక్ స్టూడెంట్గా, ఒక ఎంపీసీ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్గా నాకు మోర్ ఈజీ అనిపించింది. సో ఐ కెన్ ఈజీగా జాబ్ కొట్టచ్చు. యూపీఎస్సీ అంటే 2 years అది టైం కన్స్టెంట్ ఒకటి. ఇంకోటి ఏంటంటే ఐ థాట్ లైక్ దిస్ ఈజ్ మై కప్ ఆఫ్ టీ అన్నట్టు అనిపించింది. ఎగ్జాక్ట్లీ. సో చిన్నప్పటి నుంచి కూడా లైక్ మ్యాథ్స్ కొంచెం ఇంట్రెస్ట్ ఉండే, ఇంగ్లీష్ కొంచెం లైక్ ఐ కేమ్ ఫ్రమ్ ఏ తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్. సో నాకు అందులో వచ్చేసరికి 10th వరకు ఐ స్టడీ ఇన్ తెలుగు మీడియం. సో అప్పటి వరకు తెలుగులో ఉండేసరికి నాకు కొంచెం ఇంగ్లీష్ మీడియం వాళ్ళతో ఇంటర్మీడియట్లో క్లబ్ అవ్వాలంటే ఐ హావ్ టు లెర్న్ మోర్ అనిపించింది. సో అప్పుడు కొంచెం ఇంగ్లీష్ నేర్చుకొని, సో అట్లా ఇంట్రెస్ట్ వచ్చి అట్లా ఇంగ్లీష్ నేర్చుకున్నా. సో దట్ వే ఎగ్జామ్ సిలబస్ చూడగానే ఇదేదో టైలర్ మేడ్ అనిపించింది. అంటే లైక్ ఇవి రెండే కదా. సో ఐ థాట్ ప్రీవియస్ పేపర్స్ కూడా చూసా. సో దే ఆర్ ఆల్ లైక్ డూయబుల్ అనిపించి, సో ఐ గాట్ త్రూ ఇట్. సో ఇక్కడ మీరు చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఒకటి చెప్పారు. ఏంటంటే తెలుగు మీడియం 10th క్లాస్ వరకు చదివి, అవును, దెన్ ఆఫ్టర్ దట్ ఇప్పుడు ఏంటంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో చాలామంది పర్టికులర్లీ దోస్ ఆర్ కమింగ్ ఫ్రమ్ ద రూరల్ బ్యాక్గ్రౌండ్ వచ్చే వాళ్ళు ఏంటంటే ఫస్ట్ అడిగే క్వశ్చన్ ఏంటంటే ఇన్స్టిట్యూట్కి వచ్చి, సార్ నేను తెలుగు మీడియం చదివినాను, ఎస్ఎస్సీ చూస్తేనేమో అంతా ఇంగ్లీష్లో ఉంటుంది, వెయిటేజ్ ఇంగ్లీష్ ఎక్కువ ఉంటుంది, నేను క్రాక్ చేయగలనా అంటే అంత కాన్ఫిడెన్స్ ఉండదు. బట్ ఫార్ యూ ఈవెన్ ద 10th క్లాస్ వరకు తెలుగు మీడియం కూడా, బట్ స్టిల్ యూ చూస్ ఎస్ఎస్సీ. సో వై? అంటే 10th వరకే తెలుగు, బట్ సబ్సిక్వెంట్లీ ఇంటర్మీడియట్ కానీ బీటెక్ కానీ మనం జనరల్గా చేసేది ఇంగ్లీష్ మీడియంలోనే ఎక్కువ ఉంటుంది. సో దట్ ఈస్ జస్ట్ ఐ ఫీల్ దట్ ఫోబియా విల్ బీ దేర్. ఐఎమ్ నాట్ సేయింగ్ అది ఉండదు, ఇంకా అసలు కంప్లీట్గా ఉండదు అనేది కాదు. బట్ యూ హ్యావ్ టు ఓవర్కమ్ ఇట్ ఎట్ వన్ పాయింట్ ఆర్ ద అదర్. సో అదేం పెద్ద ఇట్స్ నాట్ లైక్ రాకెట్ సైన్స్, మనం ఏం పెద్ద రాకెట్ లాంచర్ లేదు, జస్ట్ లాంగ్వేజ్. సో నువ్వు ప్రొఫిషియన్సీ కావాలంటే యూ పుట్ ఇన్ మోర్ అవర్స్. ఇప్పుడు వేరే అతనికి ఒక 1-2 hours అవుతుందంటే యూ స్పెండ్ లైక్ 3-4 hours. అంతేగాని ఇంక ఇది నాకు అసలు నేను తెలుగు మీడియం అంటే ఇట్ సీమ్స్ లైక్ అన్ ఎక్స్క్యూజ్. ఇప్పుడు తెలుగు మీడియంలో చదివి చాలామంది ఐఏఎస్లు, ఐపీఎస్లు అయిన వాళ్ళు ఉన్నారు, దే హ్యావ్ గాన్ ఎమ్మెల్యే, ఎంపీస్ అయిన వాళ్ళు ఉన్నారు, దే ఎక్సెల్ ఇన్ ఎవ్రీ ఫీల్డ్.
సో ఐ ఫీల్ లైక్ లాంగ్వేజ్ ఈజ్ నాట్ అ బ్యారియర్. ఓన్లీ థింగ్ ఈజ్ దట్ యూ హ్యావ్ టు పుట్ ఇన్ మోర్ అవర్స్. లైక్ ఎలా చదవాలి, ఏం చదవాలి, అంటే హౌ మెనీ అవర్స్ యూ హ్యావ్ టు పుట్ ఇన్ అనేది యూ హ్యావ్ టు ప్లాన్ అండ్ ప్రిపేర్ అకార్డింగ్. ఓకే. సో అంటే మీరు పర్టికులర్గా ఎస్ఎస్సి ప్రిపేర్ అయ్యేటప్పుడు ఇంగ్లీష్కి, అంటే ఇంగ్లీష్ కొంచెం 10th వరకు తెలుగు మీడియం కాబట్టి ఇంగ్లీష్కి ఏమైనా స్పెషల్గా ఏమైనా ఫోకస్ చేశారా? అంటే నాకు వర్డ్ పవర్ మేడ్ ఈజీ అని ఒక ఇంగ్లీష్లో ఒక బ్యూటిఫుల్ బుక్ ఉందండి. సో దాట్ హెల్ప్ మీ బిల్డ్ ఎ లాట్ ఆఫ్ ఒకాబులరీ. సో నాకు అంతకుముందు బీటెక్ వరకు ఐ హ్యాడ్ సర్టెన్ ఒకాబులరీ వరకు ఒక స్టేజ్ ఆఫ్ ఉండే. బట్ ఆఫ్టర్ రీడింగ్ దట్ బుక్ ఐ థాట్ లైక్ నాకు రియల్ ఒకాబులరీ అనేది ఇదా అని చెప్పి ఐ గాట్ టు నో. సో దట్ వర్డ్ పవర్ మేడ్ ఈజీ హెల్ప్ మీ అలాట్. ఎక్సలెంట్ బుక్ అది, ఎందుకంటే దాంట్లో రూట్ వర్డ్స్ ఉంటాయి. దానిలో రూట్ వర్డ్స్ కానీ సఫిక్సెస్ కానీ, అంటే హీ విల్ మేక్ యూ రీడ్ ఇన్ సచ్ వే దట్ ఇంగ్లీష్ ఇంత ఈజీ అన్న ఫీల్ వస్తుంది. అండ్ ప్రతిదీ హీ విల్ బీ గివింగ్ లైక్ ఎక్సర్సైజెస్, చిన్న చిన్న చాప్టర్స్ కూడా మొత్తం ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అంటాడు. తర్వాత హీ విల్ బీ గివింగ్ మ్యాచింగ్ ఇస్తాడు. తర్వాత నువ్వు జస్ట్ వర్డ్స్ రాయమంటాడు. సో ద వే హీ కనెక్ట్స్ ఇట్స్ లైక్ ఒక చిన్న పార్ట్, అంటే ఒక మూవీ చూసిన ఫీల్ వస్తుంది. సో అది బాగా హెల్ప్ చేసింది. ఇన్ అడిషన్ టు దాట్ ఇది క్లాస్మేట్ మెటీరియల్ ఉంటుండే. సో క్లాసెస్, రెగ్యులర్ క్లాసెస్ కానీ ఆర్ తర్వాత ఐ ప్రిపేర్డ్ ఫ్రమ్ క్లాస్మేట్ కాబట్టి, సో ఆ క్లాస్ ఇన్స్టిట్యూట్ మెటీరియల్స్ కానీ సబ్సిక్వెంట్లీ ఆ వర్క్ షీట్స్, కొన్ని స్టాండర్డ్ రెగ్యులర్ బుక్స్ ఉండే బ్యాక్ ఇన్ దోస్ టైమ్, ఎస్పి బక్షి అని అవన్నీ. సో దోస్ బుక్స్ ఐ యూస్ టు ఫాలో. ఎస్. ఇంకోటి, నేను కూడా ఎవరన్నా ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయితే ఫస్ట్ పిల్లలకి ఫస్ట్ ఐ విల్ ఆస్క్, అరే వర్డ్ పవర్ మేడ్ ఈజీ ఉంటుంది, 100 రూపాయలు బుక్ ఉంటుంది, ఎగ్జాక్ట్లీ కోటికి వెళ్తే 50 రూపీస్కి దొరుకుతుంది. అవును, ఇంకా సెకండ్లో ఉంటుంది కదా, సెకండ్స్లో ఉంటుంది. సో ఫస్ట్ యూ రీడ్ దట్ బుక్. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే ఐ ఫీల్ లైక్ నాకు ఎవరైనా ఎస్ఎస్సి ప్రిపేర్ అవుతున్నారంటే నేను ఫస్ట్ ఇంగ్లీష్కి ఏం చదవాలంటే ఫస్ట్ థింగ్ ఐ వుడ్ సే గో బై వర్డ్ పవర్ మేడ్ ఈజీ బై నామన్ లూయిస్. అది చదివిన తర్వాత యూ స్టార్ట్ ఎనీథింగ్ ఎల్స్. ఒకాబులరీ మనకు నాట్ జస్ట్ ఏదో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అని కాదు, ఫ్యూచర్లో కూడా మీకు అఫీషియల్ కమ్యూనికేషన్స్ కానీ, జాబ్ పర్స్పెక్టివ్ కానీ, పబ్లిక్ స్పీకింగ్ కానీ, ఎనీథింగ్ యూ వాంట్ టు ప్రోగ్రెస్ అపాన్, సో దానిలో ఇంగ్లీష్ ఒకాబులరీ ఈజ్ రిక్వైర్డ్. సో ఇట్స్ బెటర్ టు లెర్న్ స్టార్ట్ ఫ్రమ్ that. So you learn vocabulary and grammar and you applied it by practicing previous year questions. Then how was your strategy for maths? ఎందుకంటే you are very good at maths, that I know. As far as I are very good at maths. So how you prepared about that? అంటే మ్యాథ్స్ వాజ్ లైక్, అంటే నాకు ఎవర్ సిన్స్ చైల్డ్హుడ్ నాకు ఇంట్రెస్ట్ ఉండే. ఆల్దో లైక్ ఏదున్నా కానీ కొంచెం అంటే బేసిక్గా 10th క్లాస్ వరకు చేసే మ్యాథమెటిక్స్ ఈజ్ అ డిఫరెంట్ స్టోరీ. సో అక్కడ ఏంటంటే మనకు టైం అనేది వీ హ్యావ్ యాంపుల్ టైమ్ టు క్లియర్ ద క్వశ్చన్స్ అండ్ ఎవ్రీథింగ్. ఇప్పుడు మనం 10th క్లాస్ బోర్డ్ ఎగ్జామ్ చూస్తాం, మనకు 2.5-3 hours టైం ఉంటుంది. యూ హ్యావ్ టు డూ సర్టెన్ క్వశ్చన్స్. సో డూయింగ్ దట్ ఈజ్ రిలేటివ్లీ ఈజీ. బట్ వెన్ ఇట్ కమ్స్ టు కాంపిటేటివ్, మనకు టైం ఫ్యాక్టర్ అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. సో అదే పేపర్ మనకు మళ్ళీ ఇస్తే ఆబ్వియస్లీ ఎవరైనా చేస్తాం. ఇప్పుడు ఎనీ పర్సన్ కొంచెం నార్మల్ 10th పాస్ అయిన పర్సన్కి ఇచ్చినా కానీ మన పేపర్స్ చేయగలుగుతారు. బట్ విత్ ఇన్ టైం చేయడం అనేది ఈజ్ ద కీ థింగ్. సో ఇప్పుడు ఇఫ్ యూ టేక్ ఎస్ఎస్సి ఫర్ ఎగ్జాంపుల్, యూ విల్ హ్యావ్ లైక్ ఇప్పుడు మనకి ఎంత 1 hourలో యూ హ్యావ్ టు డూ 200 questions. 100 questions and like 200 marks each question. So 100 questions you have to do it in 1 hour. So అంటే like each question ki you will hardly have 36 seconds. Exactly. So 36 questions lo you have to see a question, you have to understand the question, you have to apply the logic, and then adanti cheyalante ఎస్పెషల్లీ ఫర్ మ్యాథమెటిక్స్ ఇంకా కొంచెం ఫార్ములా చూసుకొని దానికి ఏదనేది కొంచెం టైం పడుతుంది. సో దానికి ఐ వుడ్ సజెస్ట్ ఓన్లీ థింగ్ ఈజ్ ప్రాక్టీస్. మీరు ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే అంత ఈజీ అవుతుంది. సో ఐ యూస్ టు ప్రాక్టీస్ ఎ లాట్. అంటే ఈ షార్ట్ కట్ ఇది ఇట్లా అని కాకుండా ఐ యూస్ టు గో బై ఈ క్వశ్చన్కి నాకు బెస్ట్ పాసిబుల్ వేలో ఆన్సర్ ఎలా వస్తుంది. నేను కొన్నిసార్లు ఎలిమినేషన్ మెథడ్ వాడచ్చు, కొన్నిసార్లు స్ట్రిక్ట్ మెథడ్ ఫాలో అవ్వచ్చు ఆర్ ఎనీథింగ్. సో నాకు ఆన్సర్ కావాలి. అల్టిమేట్లీ నాకేం కావాలి, నాకు మార్క్స్ రావాలి, ర్యాంక్ రావాలి, జాబ్ రావాలి. సో నాకు జాబ్ రావాలి అంటే నాకు ఆప్షన్లు అన్నీ కరెక్ట్ ఉండాలి, నా ఓఎంఆర్ షీట్ కానీ నా ఆప్షన్స్ అన్నీ కరెక్ట్ ఉండాలి. సో అది నేను వెదర్ ఐఎమ్ గోయింగ్ బై ఎలిమినేషన్ మెథడ్ ఆర్ వెదర్ ఐఎమ్ గోయింగ్ ఫర్ షార్ట్ కట్ ఆర్ వెదర్ ఐఎమ్ గోయింగ్ బై రెగ్యులర్ ప్రాసెస్, ఇట్ డజంట్ మ్యాటర్ ఐడియల్లీ. సో నీకు ఆ టైంలో, ఆ విత్ ఇన్ గివెన్ టైంలో ఆ ఆప్షన్ టిక్ చేయడానికి ఏది కావాలో ఆ నాలెడ్జ్ వరకు నేను ఎన్హాన్స్ చేసుకున్నాను. సో నాకు ఇంత టైంలో రావాలి, ఇప్పుడు ఇది ఎక్కువ టైం పడుతుంది, సో స్కిప్ చేసి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళడం. సో అట్లా ఇట్స్ ఆల్ ప్రాక్టీస్ అండి. ద మోర్ యూ ప్రాక్టీస్ యూ విల్ గెట్ మోర్ ఐడియాస్ వస్తుంటాయి మనకు డిఫరెంట్గా. ఇంకా ఫాస్ట్గా ఎలా చేయొచ్చు అనేది విత్ టైమ్ యూ విల్ గెట్ ఇట్.
హౌ వాస్ యువర్ షెడ్యూల్ వైల్ ప్రిపరేషన్? ఒక ప్రిపేర్ అయ్యేటప్పుడు ఫస్ట్ పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు. సో హౌ అంటే ఎందుకంటే 8-9 మంత్స్లో జాబ్ కొట్టడం అనేది ఎస్ఎస్సి అనేది ఇట్స్ నాట్ దట్ మచ్ ఈజీ. సో హౌ యూస్ టు ప్లాన్ ద డే? షెడ్యూల్ ఎలా ఉండేది డే మొత్తం? ప్లాన్ వాజ్ లైక్ సింపుల్. అంటే లైక్ ఐ యూస్ టు అంటే సి డిఫర్స్ ఫ్రమ్ అగైన్ ఐఎమ్ టెలింగ్ యూ. అంటే నేనేదో చదివా ర్యాంక్ వచ్చింది కదా అని చెప్పి నేను చెప్తే ఇది ఇట్లా చదివాడా అని అనుకోవచ్చు. బట్ బ్యాక్ ఇన్ దట్ టైమ్ లైక్ జాబ్ వాజ్ అంటే నేను ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి దీన్ని క్రాక్ చేయాలని వచ్చా కాబట్టి సో ఐ హ్యావ్ టు క్రాక్ ఇట్ ఎనీవే వన్ వే ఆర్ ద అదర్. సో ఐ యూస్ టు స్పెండ్ లిటిల్ మోర్ అవర్స్ ఫర్ స్టడీ. So I used to get up at like 5-6 in the morning and then I used to prepare till like 9-10 in the night. So throughout the day ఏంటంటే like I split the day into like 4 parts. సో ఒక 4 పార్ట్స్గా స్ప్లిట్ చేసుకొని సో ఐ యూస్ టు ప్రిపేర్ ఈచ్ సబ్జెక్ట్. అంటే లైక్ ఒకరోజు మ్యాథ్స్, అదే రోజు ఐ మీన్ సేమ్ డే సో మ్యాథ్స్లో సమ్ పార్ట్, ఇంగ్లీష్లో సమ్ పార్ట్, జిఎస్లో సమ్ పార్ట్, రీజనింగ్లో సమ్ పార్ట్, అట్లా బైఫర్కేట్ చేసుకొని సో డేలో ఆ 4 థింగ్స్ కవర్ అయ్యేటట్లు ప్లాన్ చేసుకున్నామండి. సో ఎవ్రీ డే అట్లా. వన్స్ యూ కవర్ ద ఎంటైర్ సిలబస్, ఇప్పుడు సిలబస్ మొత్తం అయిపోయింది, మీరు ప్రిపేర్ అయిపోయాను. దెన్ ఇప్పుడు ఏంటంటే ఇంతకుముందు మీరు చెప్పినట్టు ఏంటంటే ఎస్ఎస్సి ఎగ్జామ్ బేస్డ్, అంటే టైం బేస్డ్ ఎగ్జామ్, ఎందుకంటే మనం 30 సెకండ్స్లో సాల్వ్ చేసేయాలి కాబట్టి. సో హౌ వాస్ యువర్ మైండ్ సెట్? అంటే ఇప్పుడు 1 month ఎగ్జామ్ ముందు సో నాకు అంతా సబ్జెక్ట్ తెలుసు, నాలెడ్జ్ ఉంది, బట్ ఓన్లీ థింగ్ ఇస్ ఐ హావ్ టు ఎగ్జిక్యూట్ ఇన్ ద ఎగ్జామ్. సో ఆ ఎగ్జిక్యూట్ చేయడానికి హౌ వాస్ యువర్ ప్రాక్టీస్ అండ్ స్ట్రాటజీ? అంటే సి ఎగ్జిక్యూషన్ సబ్జెక్టివ్ అండి. అంటే లైక్ హౌ యూ గో ఇన్ టు ద ఎగ్జామ్ మోర్ గ్రాండ్ టెస్ట్ ఆర్ అంటే సి ఎగ్జామ్ అంటే ఎగ్జామ్ ఇస్ లైక్ ఎ వార్. అంటే యు ఆర్ గోయింగ్ ఫర్ సంథింగ్. సో వార్ జనరల్గా ప్రీవియస్ డేస్లో అయితే వార్కి ముందు ప్రిపరేషన్ బాగుండాలి. సో ప్రిపరేషన్ అంటే యుద్ధానికి అందరూ సిద్ధమైనట్టు. సో సోల్జర్స్ అందరు ప్రిపేర్ అవుతారు. ఇక్కడ ఏంటంటే యు ఆర్ ద ఓన్లీ సోల్జర్. సో నువ్వు ప్రిపేర్ అయ్యేటప్పుడు ఏంటంటే లైక్ నాకు బ్యాక్ ఇన్ మైండ్ ఏముందంటే ఎగ్జామ్ క్రాక్ చేయాలి అంటే మనకు ఉండేది లిమిటెడ్ టైం లైక్ యూ సెడ్. సో తక్కువ టైంలో చేయాలంటే నాకు ప్రాక్టీస్ ఎక్కువ కావాలని ఐ ప్రాక్టీస్ లైక్ అరౌండ్ 60-70 మాక్ టెస్ట్ ఐ హావ్ రిటర్న్ ఫర్ ఎగ్జామ్. సో 60-70 మాక్ టెస్ట్ రాసిన తర్వాత నాకు ఫైనల్ ఎగ్జామ్ పోయిన తర్వాత నాకు రిలేటివ్లీ అంటే ఆ క్వశ్చన్స్ కానీ ఇవి కానీ ఆల్రెడీ చూసినట్టు అనిపించి అండ్ టైం మేనేజ్మెంట్ అనేది బాగా అర్థమవుతుంది అన్నట్టు. సో మెయిన్ టైం మేనేజ్మెంట్. సో ఇంకోటి ఏంటంటే అందరూ ద కామన్ మిస్టేక్ దట్ ఎవ్రీ వన్ డస్ ఈస్ లైక్ ద మొమెంట్ దే గో ఇన్ టు ద ఎగ్జామ్ సో they'll స్టార్ట్ విత్ సంథింగ్ అండ్ దే గో అకార్డింగ్లీ. అంటే 1 2 3 4 ఉంటుంది కదా, సో అదే సీక్వెన్స్లో వెళ్తారు టిల్ ద ఎండ్. సో అప్పుడు ఏంటంటే లాస్ట్లో ఉన్న ఈజీ క్వశ్చన్స్ మిస్ అవ్వడం, మధ్యలో ఉన్న మిస్ అవ్వడం ఇది అవుతుంటుంది. సో అది చేయకుండా మనం యాజ్ అండ్ వెన్ నువ్వు స్కిప్పింగ్ అనేది కొంచెం రిలేటివ్లీ బాగా ప్రాక్టీస్ చేస్తే ఇట్ బికమ్స్ ఈజీ. ఒక క్వశ్చన్ రావట్లేదు, నెక్స్ట్ స్కిప్ చేసి నెక్స్ట్కి వెళ్ళు. అంతేగాని లేదు ఇది నాకు టైం తక్కువ ఉంది, అందరేమో చుట్టుపక్కల చూస్తారు, వాళ్ళందరూ ఏదో చేస్తున్నట్టు ఉంటుంది, వాళ్ళు సేమ్ థింగ్లో ఉంటారు, బట్ స్టిల్ దే డోంట్ లుక్ అరౌండ్ అండ్ దే డూ దట్. దే మే బీ డూయింగ్ ఇట్ ఎట్ డిఫరెంట్ పాయింట్ ఆఫ్ టైం. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే యూ షుడ్ టేక్ ద ప్రెజర్ ఆఫ్ ద సిస్టమ్. ఆబ్వియస్లీ యూ హ్యావ్ సమ్ ప్రెజర్. అంటే ఎట్లుంటుందంటే అందరికీ జాబ్ రాకపోతే ఎట్లా, ఎగ్జాక్ట్లీ ఇప్పుడు నేను రాస్తా క్లియర్ కాకపోతే ఎట్లా, మా ఇంట్లో పరిస్థితులు బాగాలే, మా అమ్మ నాన్న వ్యవసాయం చేస్తారు, ఆర్ ఇంకేదో ఉంది, ఐ మీన్ ఆర్ సమ్ సిచ్యువేషన్ బాగాలేదు, ఆర్ లైక్ నాకు ఇప్పుడు ఇది అయితేనే పెళ్ళి అవుతుంది, ఇప్పుడు నాకు జాబ్ వస్తేనే అమ్మాయి పెళ్ళి ఇస్తారు, లేకుంటే లవ్ మ్యారేజ్ ఎవరినో వేసుకొని వెళ్ళిపోద్ది. సో ఇట్లాంటి కైండ్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ ఉంది. అంటే జాబ్ ఈజ్ నెసెసరీ అని ఉంటుంది, బట్ మనకు మైండ్లో ఏముండాలంటే జాబ్ ఎనీవే లైక్ ఈజ్ సబ్జెక్ట్ టు ఎగ్జామ్ అవుట్కమ్. సో యూ ఫోకస్ మోర్ ఆన్ హౌ టు రైట్ ఇన్ ద బెస్ట్ వే పాసిబుల్. సో నీ ఎఫర్ట్స్ మొత్తం ఏంటంటే రాకపోతే ఏమవుతుంది, ఇది ఎంత ఇది ఇంపార్టెంట్ కాబట్టి యూ హ్యావ్ పుట్ ఇన్ సో మెనీ ఇయర్స్ కానీ మంత్స్ కానీ యూ హ్యావ్ పుట్ ఇన్. నవ్ ఇట్స్ ఎగ్జామ్, సో యూ ఫోకస్ ఆన్ హౌ టు డూ ఇట్ బెటర్, నాట్ ఆన్ పెరిఫరల్ ఫ్యాక్టర్స్. అంటే ఇది రాకపోతే ఏమవుతుంది, వస్తే ఏమవుతుంది, ఇన్ కేస్ ఇంకా ఆలోచిస్తే బెటర్ వస్తే ఎలా ఉంటుంది మీ లైఫ్ అని ముందు ఆలోచించండి. సో దాట్ మీకు మైండ్లో ఉంటుంది, అరే జాబ్ వస్తే నాకు ఇన్ని ఉన్నాయంటే ఐ హావ్ టు పుట్ ఇన్ మోర్ ఎఫర్ట్ అని. సో అట్లా మెయిన్ ఏంటంటే యూ షుడ్ ఫోకస్ మోర్ ఆన్ హౌ టు డూ ఇన్ ద బెస్ట్ వే పాసిబుల్ టు క్లియర్ ద ఎగ్జామ్. సో ఆ టైంని ఎఫెక్టివ్గా వాడుకోవాలి, స్కిప్పింగ్ ఎక్కువ చేయాలి. ఒకటి రాకుంటే ఇమ్మీడియట్లీ నెక్స్ట్ సెక్షన్కి ఆర్ నెక్స్ట్ క్వశ్చన్కి స్కిప్ అవ్వడం నేర్చుకుంటే ఇట్ బికమ్స్ ఈజీ. అండ్ మోస్ట్లీ అంటే ఐడియల్గా అందరు చెప్పేది అదే, ప్రాక్టీస్ ఒకటే ఈజ్ ద ఓన్లీ కీ. సో వెన్ యూ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ద ఎగ్జామ్ రోజుకి ఎన్ని మాక్ టెస్ట్లు రాసేవాళ్ళు, అండ్ ఆఫ్టర్ రైటింగ్ ద మాక్ టెస్ట్ ఆ పేపర్ని అంటే అనలైజ్ ఎలా చేసేవాళ్ళు? ఓకే,
బ్యాక్ అప్పుడు నేను ప్రిపేర్ అయినప్పుడు ఏంటంటే లైక్ ఇట్ వాస్ 2015. అప్పుడు సీజీఎల్ లైక్ ఐ జస్ట్ గాట్ టు నో. సో మేము ఉన్నప్పుడు కిరణ్ ప్రకాష్ అని ఒక బుక్స్ ఉంటాయి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. సో దే ఆర్ లైక్ 6,000 క్వశ్చన్స్ ఉంటుండే. సో 6,000 క్వశ్చన్స్ ఫర్ వన్ సబ్జెక్ట్. సో 6,000 క్వశ్చన్స్ ఫర్ వన్ సబ్జెక్ట్ ఉంటే ఐ డివైడెడ్ ఇంటూ 2 months షెడ్యూల్. ఎట్లా అంటే డైలీ 100 క్వశ్చన్స్ ఐ యూస్ టు డూ. సో డైలీ 100 చేస్తే మంత్కి నాకు 3,000 అయిపోతాయి, 2 monthsలో 6,000 అయిపోతాయి. సో మొత్తం బుక్ చేయడానికి నాకు ఒక 2 months టైం పడుతుంది. సో అట్లా 4 books ఉంటుండే ఫర్ ఆల్ ద 4 subjects. సో ఆ 2 monthsలో ఐ ఫినిష్ దట్ 4 books. తర్వాత దెన్ ఐ స్టార్టెడ్ రైటింగ్ ద మాక్ టెస్ట్. సో అప్పటి వరకు మా మైండ్లో ఏంటంటే ఈ బుక్స్ కంప్లీట్ చేయాలి ఫస్ట్, దెన్ అకార్డింగ్లీ ఐ విల్ గో ఫర్ ద నెక్స్ట్ అండ్. సో ఫస్ట్ అంటే ఇనీషియల్గా క్లాసెస్ చెప్పినప్పుడు ఇన్స్టిట్యూట్ మెటీరియల్ అనేది ఒక రౌండ్ అయిపోయింది. సో వన్స్ క్లాస్మేట్ అకాడమీ మెటీరియల్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ కిరణ్ ప్రకాష్లో ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఇది కూడా ఒక రౌండ్ అయిపోయింది. దెన్ నెక్స్ట్ 1 month or 2 months లైక్ ఆ పీరియడ్లో ఐ యూజ్డ్ ఇట్ ఓన్లీ ఫర్ ద మాక్ టెస్ట్. సో లాస్ట్ 1.5 to 2 months ఐ రోడ్ మాక్ టెస్ట్ ఆన్ ఎవ్రీ డే ఐ యూస్ టు రైట్ మాక్ టెస్ట్. ఇన్ కేస్ లాస్ట్లో వచ్చినప్పుడు డైలీ 2 మాక్ టెస్ట్ కూడా ఐ యూస్ టు రైట్. సో మాక్ టెస్ట్ హెల్ప్ మీ అలాట్ లైక్, ఎందుకంటే మీకు ఫైనల్ ఎగ్జామ్లో మీకు కావాల్సిన టైం మేనేజ్మెంట్ ఎప్పుడు వస్తుంది మీకు, వెన్ యూ రైట్ మోర్ మాక్ టెస్ట్ అప్పుడే వస్తుంది. సో జనరల్ పర్సెప్షన్ ఏంటంటే నేను మొత్తం సిలబస్ అయిపోయిన తర్వాత మాక్ టెస్ట్ రాస్తా అంటారు. మీకు ఎప్పటికీ అవ్వదు సిలబస్. యూ పుట్ ఇన్ లైక్ ఒక 10 years చదువు ఎస్ఎస్సి సిలబస్, నీకు సిలబస్ అవ్వదు. దే ఇస్ నో ఎండ్. చదువుతూ ఉంటే ఎప్పుడు ఎండ్ ఉంటుంది. సో యూ షుడ్ రైట్ యాజ్ అండ్ వెన్ పాసిబుల్. అంటే వన్స్ సిలబస్ అయిపోయింది ఈజ్ ఫైన్, బట్ అట్లీస్ట్ ఎగ్జామ్కి 1 month 2 months ముందు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మీరు ఎంత చదివినా ఎంత ఉన్నా కానీ యూ మేక్ ఎ పాస్, యూ స్టార్ట్ రైటింగ్ మాక్ టెస్ట్. దట్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. సో మాక్ టెస్ట్ రాసిన తర్వాత ఆ పేపర్ అనాలిసిస్ ఎలా చేసేవాళ్ళు? దట్ ఇస్ ఎందుకంటే చాలా మందికి మాక్ టెస్ట్ రాస్తారు, వాళ్ళకి మార్క్స్ వచ్చేస్తాయి, వదిలేసేసి వెళ్ళిపోతారు, మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ మార్క్ రాస్తారు, కానీ వాడు స్కోర్ పెరగదు. స్కోర్ మాత్రం అక్కడే ఉంటుంది. సో చాలా మంది అదే కంప్లైంట్ చేస్తూ ఉంటారు, సార్ నాకు స్కోర్ పెరగట్లేదు, నాకు అదే 120 130 వస్తున్నాయి, నేను స్కోర్ ఎలా పెంచుకోవాలని. సో ఆఫ్టర్ రైటింగ్ మాక్ టెస్ట్ వాట్ దే హ్యావ్ టు డూ? మాక్ రాసిన తర్వాత వాట్ ఐ యూస్ టు సీ లైక్ 2 types ఆఫ్ అనాలిసిస్ ఉంటుండే. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఆల్రెడీ మన మిస్టేక్స్ ఏవైతే పోయినాయో సో వాటి మీద ఫోకస్ చేయడం. సెకండ్ థింగ్ ఏంటంటే మన మిస్టేక్స్ లేవు అంటే ఆల్రెడీ యూ హ్యావ్ డన్ ఇట్ కరెక్ట్, బట్ ఇట్ హ్యాస్ టేకెన్ మోర్ టైం ఎక్కువ పట్టింది. సో అవి సో ఈ రెండు బైఫర్కేట్ చేసుకొని ఫస్ట్ మిస్టేక్స్ ఎలా ఉంటాయంటే ఇప్పుడు మొత్తం లెట్స్ 100 questions ఉంటాయి. లెట్స్ ఇమాజిన్ ఒక 100లో వుడ్ హ్యావ్ డన్ లైక్ 70 80 అనుకుందాం. సో ఆ ఫస్ట్ ఫోకస్ ఏంటంటే ఆ 20 questions నేను ఏదైతే చేయలేకపోయానో ఆర్ 15 questions 10 questions వాట్ ఎవర్. సో ఇది వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ఇట్? నాకు ల్యాక్ ఆఫ్ సబ్జెక్ట్ వలన ఆర్ ఆ టైంలో చేస్తే టైం పడుతుంది అని చెప్పి వదిలేసాను. వాట్ ఈస్ ద రీజన్ ఫర్ లీవింగ్ దట్ పర్టికులర్ క్వశ్చన్ అనేది ఫస్ట్ అనలైజ్ చేసుకుంటుండే. ఇఫ్ ద క్వశ్చన్ ఈజ్ ఒకవేళ ల్యాక్ ఆఫ్ కాన్సెప్ట్ వల్ల, ఆ కాన్సెప్ట్ నాకు తెలియకపోవడం వల్ల అయితే ఆ కాన్సెప్ట్ ఇమీడియట్గా చదువుతుండే. కాన్సెప్ట్ కాదు, టైమింగ్ అనేది మ్యాటర్ అవుతుంది, టైమింగ్ సరిగా అవ్వలేదు అంటే దెన్ టైమింగ్ మీద కొంచెం ఫోకస్ చేసి ఇంకొంచెం ఫాస్ట్గా చేయాలంటే ఎలా చేయాలని చేస్తుండే. సో ఈ 2 types అంటే అసలు తెలియంది ప్లస్ ఆల్రెడీ తెలుసు బట్ స్టిల్ టైం ఎక్కువ పడుతుంది అనేది. సో ఆ రెండింటి మీద ఫోకస్ చేసి ఐ యూస్ టు మెయింటైన్ సెపరేట్ నోట్ ఫర్ మాక్ టెస్ట్. సో మాక్ టెస్ట్ మొత్తం ఏం నేర్చుకున్నాం త్రూ మాక్ టెస్ట్ అనేది నాకు ఒక నోట్బుక్ పెట్టుకొని సో దాంట్లో ఎవ్రీడే మిస్టేక్స్ కానీ ఆర్ అదర్ థింగ్స్ ఆల్సో ఐ యూస్ టు నోట్ ఇట్. సో దట్ హెల్ప్ మీ. సో దిస్ ఎంటైర్ యువర్ ప్రిపరేషన్ జర్నీ అండ్ యూ గాట్ ద జాబ్. సో జాబ్ వచ్చిన తర్వాత యూ గాట్ లైక్ All India 33 rank. That is a proud moment for you. Then you joined the job. So how was like joining first day వెళ్తున్నాను ఒక ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ యాస్ ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్? సో how was the feeling? ఫస్ట్ డే ఆబ్వియస్లీ ఇన్కమ్ ట్యాక్స్ ఇప్పుడు I'll tell you, I'll give a relatively detailed answer. So initially the moment you hear about CGL itself, ఏం జాబ్స్ ఉన్నాయంటే సిబిఐ, ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్, కస్టమ్స్, జిఎస్టీ, ఇవన్నీ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్. విచ్ థింగ్స్ దట్ యు సీ ఓన్లీ ఇన్ మూవీస్. ఓకే, సో మూవీస్లో ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ అవుతుంది, మీ ఇంట్లో గోడలు బాగొట్టారు, ఫ్లోర్ బాగొట్టారు, ఇంకేదో చేశారంటే ఇట్స్ కైండ్ ఆఫ్ లిటిల్ ఎగ్జైటింగ్. సో ఆ కైండ్ ఆఫ్ ఎగ్జైట్మెంట్ వాజ్ దేర్. దట్ ఈస్ ద రీజన్ ఐ చోజ్ ఇన్కమ్ ట్యాక్స్. లైక్ థింకింగ్కి మొత్తం అంటే ఇట్స్ ఏ డిఫరెంట్ బాల్ గేమ్ టుగెదర్. సో ద మొమెంట్ వన్స్ యూ గెట్ ఎ ర్యాంక్, అప్పుడు కూడా ఎవరికి తెలియదు లైక్ 33rd ర్యాంక్ అంటే నేను ఐ ఆల్సో నెవర్ ఎక్స్పెక్టెడ్ ఏదో ర్యాంక్. ఐ యూస్ టు ఫోకస్ ఆన్ ప్రిపరేషన్, వాట్ ఎవర్ ఫెల్ ఇన్ ప్లేస్.
సో వన్స్ జాబ్ వచ్చింది, దెన్ ఇన్స్టెంట్లీ అంటే ఐ వాస్ పోస్టెడ్ ఇన్ సమ్ రూరల్ ఏరియా, నాట్ లైక్ హైదరాబాద్లో కాదు. సో అక్కడ వెళ్ళినప్పుడు ఇట్ వాజ్ లైక్ ఎగ్జిలరేటింగ్. అంటే ఫస్ట్ డే జాబ్ మనం అంటే ఆల్ ద ఎఫర్ట్ దట్ వీ ఆఫ్ పుట్ ఇన్ హస్ ఫైనల్లీ కమ్ టు ఫ్రూషన్ అన్నట్టు. ఇట్ వాజ్ లైక్ కైండ్ ఆఫ్ గుడ్. సో మా పేరెంట్స్ అందరూ వెళ్ళి, సో ఇట్ వాజ్ అ కైండ్ ఆఫ్ గుడ్ ఫీలింగ్ అండి. అంటే అంటే ఒక ఎప్పుడో ఒకప్పుడు అనిపిస్తుంది వీ హ్యావ్ డన్ ఇట్, ఏదో వీ హ్యావ్ అచీవ్డ్ సంథింగ్ అనే ఫీలింగ్. ఆ డే ఐ ఫెల్ట్ ఇట్. ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే జాబ్ వచ్చేసరికి అందరు పోగొడతానే ఉంటారు. సో అది ఉంటుంది. అంటే సి దే సో మచ్ బ్యాక్గ్రౌండ్ ఆల్సో దట్ హ్యాపెన్స్. ఎగ్జాక్ట్లీ. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇట్ జస్ట్ అ ఫేజ్, యూ ఆర్ జస్ట్ జాయినింగ్, సో దట్ ఇంకా సబ్సిక్వెంట్లీ ఫర్దర్ డ్యూటీస్ కూడా ఉంటాయి. బట్ ఆ పెట్టిన ఎఫర్ట్ మొత్తం ద మూమెంట్ యూ జాయిన్ మీకు మొత్తం దీనికి ఇట్ మేక్ సెన్స్ అనిపిస్తుంది. అంటే ఇంత ఎఫర్ట్ పెట్టిందే వర్త్ అనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ. సో ఒకసారి జాయిన్ అయిన తర్వాత హౌ వాస్ ద రొటీన్ యాజ్ ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్ రొటీన్ ఎలా ఉంటుంది? అంటే లైక్ పర్సే మనకు ఎక్స్టర్నల్గా మనం చూసేది ఓన్లీ రైట్స్ పర్స్పెక్టివ్ ఇదొక్కటే తెలుస్తుంది. కానీ బట్ దెర్ ఆర్ లైక్ ఎన్ నెంబర్ ఆఫ్ డిపార్ట్మెంట్స్. ఇఫ్ యూ కుడ్ సే దెర్ ఈజ్ ఆడిట్, దెర్ ఈజ్ అప్పీల్, దెర్ ఈజ్ అసెస్మెంట్, దెర్ ఈజ్ రివిజన్. అంటే చాలా డివిజన్స్ ఉంటాయి ఇంటర్నల్గా. దానిలో ఏంటంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ద ప్లేస్ ఆఫ్ పోస్టింగ్. కొన్ని సెన్సిటివ్ పోస్టింగ్స్ ఉంటాయి, కొన్ని నాన్ సెన్సిటివ్ పోస్టింగ్ ఉంటాయి. సో సెన్సిటివ్ పోస్టింగ్లో కొన్ని వర్క్స్ ఏంటంటే డిమాండింగ్ ఉంటాయి, లైక్ ఇన్వెస్టిగేషన్ వింగ్ అని ఉంటుంది. సో లైక్ యూ సీ ఇన్ మూవీస్. సో దాంట్లో రిలేటివ్లీ వర్క్ ఎక్కువ ఉంటుంది. ఐ మీన్ వాళ్ళ కండక్టింగ్ రైట్స్, సెర్చెస్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి దానికి బ్యాక్గ్రౌండ్ వర్క్ చాలా జరుగుతుంది. సో దాంట్లో కొంచెం రిలేటివ్లీ వర్క్ ఎక్కువ ఉంటుంది. కొన్ని డెస్క్ జాబ్స్ కూడా ఉంటాయి, కొన్ని ఏంటంటే 9 to 5 లాగా ఆఫీస్ జాబ్ అట్లా కూడా ఉంటాయి. సో మీకు వన్స్ జాయిన్ అయిన తర్వాత సబ్జెక్ట్ టు యువర్ సెక్షన్ ఆఫ్ పోస్టింగ్ మీ వర్క్ నేచర్ వేరీ అవుతుంటుంది. కొన్నిసార్లు యూ మే హ్యావ్ టు పుట్ ఇన్ సమ్ ఎక్స్ట్రా అవర్స్, బట్ మోస్ట్లీ లైక్ మీకు వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అయితే రిలేటివ్లీ ఉంటుంది. ఎక్సెప్ట్ ఎ ఫ్యూ యూనిట్స్ ఇట్ విల్ బీ నైస్. సో విత్ ఇన్ ఇన్కమ్ ట్యాక్స్ యూ హావ్ లాట్ ఆఫ్ వర్టికల్స్. యా. సో ఆ వర్టికల్స్లో వాట్స్ మోస్ట్ ఎగ్జైటింగ్ వర్టికల్ అంటే ఇది బాగుంటుంది, ఇది వస్తే బాగుంటుంది. అండ్ వన్ మోర్ థింగ్ ఈస్ ఆ వర్టికల్స్లో ఒక మనిషి ఎన్ని రోజులు అంటే ఆ వర్టికల్ చేయొచ్చు, మ్యాక్సిమం ఎన్ని రోజులు చేస్తారు, అండ్ దే ఆర్ గోయింగ్ టు అదర్ వర్టికల్స్. బేసిక్గా ఏంటంటే వర్టికల్ వైజ్ ఇఫ్ యూ ఆర్ సేయింగ్ లైక్ personally my choice is investigation wing, because that is the thing because that is the thing, that is something exciting, right? Like you do it everything from the scratch, you build a case from the scratch and then you execute it. So that gives you a whole different feeling. Each section, if you would say like sensitive and non sensitive and like maximum 2 years, every 2 years shuffling jarugutuntadi. So every after 2 years you will be vertical change avutuntadi. సో అందులో మోస్ట్ ఇంట్రెస్టింగ్ అంటే అదే వింగ్ ఉంటుంది ఇన్వెస్టిగేషన్. అంటే ఒకసారి ఒక ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్ జాయిన్ అవుతే అతను అన్ని వర్టికల్స్ చేస్తాడు ఆల్మోస్ట్. అంటే లైక్ 5-10 years he will be doing, like then subsequently promotion వస్తే దెన్ మారుతుంటుంది. ఎగ్జాక్ట్లీ. సో ఈవెన్ ఆఫ్టర్ ప్రమోషన్ ఆల్సో అది ఇట్ విల్ బి దేర్. ఈవెన్ ఇట్స్ నాట్ ఓన్లీ ఫర్ ఇన్స్పెక్టర్స్, ఇట్స్ సేమ్ ఫర్ ఆఫీసర్స్, ఇట్స్ ఫర్ ఈవెన్ హైయర్ అప్స్ వాళ్ళకి కూడా ఇట్ విల్ బి లైక్ చేంజింగ్. సో ఇట్స్ నాట్ లైక్ కంప్లీట్లీ త్రూ అవుట్ కెరియర్ సెన్సిటివ్ చేశాడు, త్రూ అవుట్ కెరియర్ నాన్ సెన్సిటివ్, ఇట్లా ఏముండదు. సో ఇట్ కీప్స్ చేంజింగ్. సో ఈస్ గోయింగ్ టు లెర్న్ ఎవ్రీథింగ్ మొత్తం. అంటే ఆల్రౌండ్ మొత్తం డిపార్ట్మెంట్ మొత్తం నేర్చుకుంటారు అంతా మొత్తం. ఇంకా ఇట్స్ తప్పదు, ఇంకా నేర్చుకోవాలి. వెరీ గుడ్. సో ఇప్పుడు ఇంతవరకు నువ్వు మీరు ఈ ఎక్స్పీరియన్స్, జాబ్ ఎక్స్పీరియన్స్లో వాట్ ద మోస్ట్ ఎక్సైటింగ్ పార్ట్? ఐ డిడ్ దిస్ అంటే నేను చిన్నప్పటి నుంచి చాలా అనిపించింది, కానీ నేను చేశాను ఇది. ఓకే. అంటే యా ఎగ్జైటింగ్, లైక్ దే వాజ్ మల్టిపుల్ యాక్షన్స్ ఉంటాయి. అంటే లైక్ రైడ్ అనేది ఈజ్ ఎ టర్మ్ యూజ్డ్ అవుట్ సైడ్, బట్ డిపార్ట్మెంట్ పార్లెన్స్లో ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ సెర్చ్ యాక్షన్ అంటారు. సో ఎనీ సెర్చ్ యాక్షన్ ఈజ్ లైక్ ఏ ఒక కైండ్ ఆఫ్ ఎ ఫీలింగ్. అంటే ఇట్ ఒక ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. ఈచ్ యాక్షన్ విల్ గివ్ యూ అ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. లైక్ జనరల్గా అంటే వెన్ ఎవర్ యూ గో ఫర్ ఎనీ యాక్షన్ ఒక కైండ్ ఆఫ్ అంటే ఎర్లీ మార్నింగ్ యూ హ్యావ్ టు గెట్ అప్ అండ్ లైక్ ఆల్మోస్ట్ 6-7 o'clockకి యూ హ్యావ్ టు స్ట్రైక్ ఎ ప్లేస్ అంటే. సో ప్రిపరేషన్ ఇట్ సెల్ఫ్ మీరు ఎర్లీ మార్నింగ్ 4కి 5కి లేచి సో దాని నుంచి స్టార్ట్ అవుతుంది యాక్షన్. సో టిల్ ఎగ్జిక్యూషన్ అయిపోయి మొత్తం అయిపోయి మీకు అల్టిమేట్లీ మనం ఒక సెర్చ్కి వెళ్తున్నామంటే ద ప్రైమా ఫేసీ థింగ్ ఈజ్ యూ హ్యావ్ టు గెట్ సమ్ ఎవిడెన్స్. సో ఆ ఎవిడెన్స్ దొరికే వరకు దట్ హై అనేది ఉంటుంది. సో నాకు పర్స్పెక్టివ్లో అంటే వీ హ్యావ్ డెవలప్డ్ ఎ కేస్ బ్యాక్ ఇన్ సమ్ 2-3 years బ్యాక్. ఒక కేసులో ఇట్ వాజ్ ఎ రియల్ ఎస్టేట్ గ్రూప్.
సో రియల్ ఎస్టేట్ గ్రూప్ అనగానే యూ వుడ్ హావ్ నోన్ లైక్ ఎనీ రియల్ Lot of ఎస్టేట్ గ్రూప్ ఈజ్ లైక్ క్యాష్ రిచ్ అన్నట్టు. క్యాస్ట్ ఇచ్చే సో దే డీల్ విత్ మనకు జనరల్గా ఎక్కడైనా జరిగేదే. సో ఇట్ ఈజ్ లైక్ సబ్ రిజిస్టర్ వాల్యూ ఒకటి ఉంటుంది, అంటే యు ఆర్ పర్చేసింగ్ ఏ ప్రాపర్టీ అనుకోండి. సింపుల్ ఒక ల్యాండ్ కొందామని వెళ్ళావు, లైక్ యూ హ్యావ్ గాన్ టు సమ్ కన్స్ట్రక్షన్ కంపెనీ. సో నాకు ఒక ల్యాండ్ వాల్యూ 1 crore ఉందనుకోండి. సో అతను ఏం చెప్తాడు, ఒక 50 క్యాష్ ఇవ్వండి, 50 అకౌంట్లో చేయండి, ఆర్ లైక్ ద రేషియో కీప్ చేంజింగ్ 70-30 వాటెవర్. సో బట్ సమ్ క్యాష్ ఎలిమెంట్ ఉంటుంది. ఈ క్యాష్ ఎలిమెంట్ ఏంటంటే దిస్ క్యాష్ ఎలిమెంట్ విల్ నాట్ బి రికార్డెడ్ ఇన్ ద బుక్స్ ఆఫ్ అకౌంట్స్. ఎక్కడ ట్రాక్లో రాదు, నువ్వు ఇచ్చినట్టు ఉండదు, అతను తీసుకున్నట్టు ఉండదు. ఇదేదో వీళ్ళు చిత్తు కాగితాల్లో చిన్న చిన్న డైరీలలో లేకుంటే ఇంకేదో చిన్న ఎక్సెల్ షీట్లలో ఎందులో ఒక దానిలో మెయింటైన్ చేస్తుంటారు. బట్ మాకు రికార్డ్స్లో చూపించి వాటి మీద ట్యాక్స్ పే చేస్తే ప్రాబ్లం లేదు. రికార్డ్లో రాని అమౌంటే వీ కాల్ ఇట్ యాజ్ బ్లాక్ మనీ. సో ఈ క్యాష్ విచ్ ఎవర్ ఈజ్ నాట్ రికార్డ్ ఇన్ ద బుక్స్ ఇది మొత్తం బ్లాక్ మనీలా ఉంటుంది. సో మేము వెన్ వీ వర్ డూయింగ్ వన్ రియల్ ఎస్టేట్ కంపెనీ, ఐ మీన్ సెర్చ్ ఆఫ్ రియల్ ఎస్టేట్ కంపెనీ. సో ఈ క్యాష్ హ్యాండ్లింగ్ ఏంటంటే జనరల్గా రియల్ ఎస్టేట్ గ్రూప్స్ అనేవి దే కీప్ సమ్ పర్సన్ యాజ్ అ క్యాష్ హ్యాండ్లర్, అట్లీస్ట్ వెరీ రిలయబుల్, వెరీ ట్రస్ట్ వర్తీ, అంటే ఇతను అయితే మనకు 100% ఉంటాడు అనే వాళ్ళని పెట్టుకుంటారు. సో మేము చేసిన కంపెనీలో కూడా ఇట్ హ్యాస్ కెప్ట్ వన్ క్యాష్ హ్యాండ్లర్, ఒక ట్రస్ట్ వర్తీ పర్సన్ని దే హ్యావ్ కెప్ట్ హిమ్ యాజ్ అ క్యాష్ హ్యాండ్లర్. సో ఆ క్యాష్ హ్యాండ్లర్ ఏంటంటే హీ హ్యాండిల్స్ క్యాష్ ట్రాన్సాక్షన్ ఆఫ్ ద కంపెనీ అక్రాస్ హైదరాబాద్. సో ఎలా ఉంటుందంటే హైదరాబాద్లో ఎక్కడైనా క్యాష్ ఎక్కడ కలెక్ట్ అయినా, లైక్ దే హ్యావ్ సమ్ సెవరల్ బ్రాంచెస్, లైక్ 2-3 బ్రాంచెస్ ఉన్నాయి. సో బ్రాంచ్లో కలెక్ట్ అయిన క్యాష్ మొత్తం హీ కలెక్ట్స్. సో తను హీ హోల్డ్స్ ఇట్ అండ్ దెన్ తను ఆ కంపెనీ చెప్పినట్టు ఎవరికి ఇవ్వాలి, ఎక్కడ హోల్డ్ చేయాలి, ఇవంతా హ్యాండిల్ చేస్తుంటాడు. సో మాకు ఇప్పుడు కన్స్ట్రక్షన్ కంపెనీలో కీ ఎవిడెన్స్ మొత్తం అతని దగ్గర దొరుకుతుంది. సో మాకు అతను లేదంటే మాకు రిలేటివ్లీ వేరే ఆస్పెక్ట్స్ కూడా ఉంటాయి, ఎనీ ఇన్కమ్ ట్యాక్స్ సెర్చ్లో వేరే ఆస్పెక్ట్స్ కూడా ఉంటాయి. బట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రియల్ ఎస్టేట్ క్యాష్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది. సో మా ప్రైమా ఫేస్ ఏంటంటే మేము బిఫోర్ ప్రొఫైలింగ్ ద సెర్చ్ ఇట్ సెల్ఫ్ వీ వాంటెడ్ టు గెట్ దట్ గై. ఆ పర్సన్ వస్తే మనకు సెర్చ్ సక్సెస్ఫుల్ అవుతుందని వీ హ్యాడ్ సమ్ హింట్. సో దానికి ముందు మేము రెక్కీ చేసి ఇవి కూడా చేస్తాం, అంటే మేము డమ్మీ కస్టమర్ లాగా వెళ్ళి రెక్కీ చేయడం ఇది కూడా ఉంటుంది. సో మాకు అతను క్రూషియల్ అని చెప్పి వీ ఆర్ ట్రాకింగ్ హిమ్. సో ట్రాక్ చేస్తే వీ హ్యావ్ సమ్హౌ మా ఇంటర్నల్ మెథడ్స్ అవన్నీ వాడి వీ హ్యావ్ సీన్, వీ కేమ్ టు నో దట్ ద పర్సన్ ఈస్ హైడింగ్ ఇన్ తమిళనాడు. ఓకే. సో తమిళనాడులో ఉన్నాడు. అంటే మాకేందంటే వీ హ్యాడ్ లైక్ 2 ఆప్షన్స్. తమిళనాడులో ఉన్నాడు, మాదే కేసు. సో ఐదర్ మేము పర్సనల్గా వెళ్ళొచ్చు, ఆర్ అక్కడున్న టీమ్కి కూడా వీ కెన్ గివ్ కమిషన్ అండ్ దెన్ దే కెన్ స్టార్ట్ ద సెర్చ్ అన్నట్టు. బట్ మాకేందంటే గివెన్ ద గ్రావిటీ వీ నీడెడ్ దట్ గై ఎట్ ఎనీ కాస్ట్. సో ఓన్లీ ఇఫ్ వీ క్యాచ్ హిమ్ దెన్ వీ హ్యావ్ సంథింగ్ ఇన్ హ్యాండ్. దట్ వాజ్ అవర్ పర్సెప్షన్. సో మేము కమిషన్ ఏమొద్దు, మేమే వెళ్తామని చెప్పి ఐ అలాంగ్ విత్ సమ్ ఆఫ్ మై ఫ్రెండ్స్, సో వీ హ్యావ్ గాన్ దేర్. తమిళనాడుకి వెళ్ళి అతను ఎక్కడికి వెళ్తే అక్కడ ఫాలో అయ్యాం. సో వీ గాట్ నోకి ఒక లొకేషన్లో ఉన్నాడు అని చెప్పి విత్ సమ్ పర్టికులర్ కార్. సో త్రూ అవుట్ ద డే 1 day బిఫోరే మేము వెళ్ళాం. మేము వెళ్ళి ఇంకా అతను ఎక్కడికి వెళ్తే అక్కడ, అతను గుడికి వెళ్తే గుడికి వెళ్ళాం, షాపింగ్ మాల్కి వెళ్తే షాపింగ్ మాల్కి వెళ్ళాం, ఎక్కడ ఇంకేదో వెళ్తే వెళ్ళాం. సో వేరెవర్ హీ వెంట్ టు హోటల్, హీ వెంట్ టు చర్చ్, ఐ మీన్ వేరెవర్ హీ వెంట్ వీ జస్ట్ ఫాలోడ్ అన్నట్టు. సో ఇదంతా ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఫైనల్లీ నైట్ అతను హోటల్కి కాల్ చేశాడు. సో అతను ఏ హోటల్లో ఉన్నాడో మేము అదే హోటల్లో రూమ్ తీసుకొని వీ స్టేడ్. సో ఆ త్రూ అవుట్ ద నైట్ ఏంటంటే మాకు మార్నింగ్కి ఆ పర్సన్ అక్కడి నుంచి వెళ్ళొద్దు, అతను హోటల్ రూమ్ కూడా వీ ఐడెంటిఫైడ్. సో 2 persons ఉన్నాం కదా మేము, వివర్ 2 persons యాక్చువల్లీ అక్కడ. సో నేనేమో కార్ దగ్గర ఉన్నాను, అంటే ఆ కార్ అతను ఎక్కడైతే పార్క్ చేశాడో వెనకాల నా కార్ పార్క్ చేసుకొని ఉన్నాను. సో ద అదర్ పర్సన్ వాజ్ రోమింగ్ ఇన్ ద కారిడార్ ఆఫ్ ద పర్సన్. సో ఇద్దరం ఇట్లా షిఫ్ట్లో కొద్దిసేపు నాకు బోర్ కొడితే నేను పైకి వెళ్తుంటే అతను కిందకి వస్తుండే. సో మా అల్టిమేట్ ఏంటంటే ఇతను పొద్దున కల్లా మనం ఇతన్ని లైవ్గా పట్టుకోవాలి. సో త్రూ అవుట్ ద నైట్ ఇంకా అక్కడే ఉండి ఏదో ఒకటి చేసి అది ఇది చేసి somehow నెక్స్ట్ డే మార్నింగ్ స్ట్రైక్ టైంకి 7 o'clockకి ద మూమెంట్ వీ నాక్ ద డోర్ యూ షుడ్ సీ హిజ్ ఎక్స్ప్రెషన్. అంటే అప్పుడు ఒక సాటిస్ఫాక్టరీ మూమెంట్ అనిపించింది. అంటే ఎలా అంటే హీ వాజ్ ఆఫ్ ద ఇంప్రెషన్ దట్ ఛాన్సే లేదు, పట్టుకునే స్కోపే లేదు. ఆల్రెడీ అతను ఒక 5 SIMs మార్చుంటాడు, 4-5 SIM కార్డ్స్ మార్చాడు. అతను ఎవరితో కమ్యూనికేషన్ లేదు, అంటే ఫ్యామిలీతో కానీ వీళ్ళతో కానీ. బట్ సమ్హౌ వన్ వే ఆర్ ద అదర్ వీ కుడ్ ట్రాక్ హిమ్ అండ్ లైక్
మేము పట్టుకున్నప్పుడు ఇది ఎక్స్ప్రెషన్ వాజ్ ఆల్సో లైక్ అసలు హౌ కుడ్ Yeah. అంటే ఇన్కమ్ ట్యాక్స్ ఆల్ ద వే ఫ్రమ్ దేర్ టు హియర్ ఇట్లా వచ్చాడని చెప్పి ఇట్ వాజ్ లైక్ కైండ్ ఆఫ్ ఇది. సో బట్ దట్ వాజ్ You can enjoy the journey. జర్నీ అంటే లైక్ రైట్ ఫ్రమ్ ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయితే ఎక్కడో తమిళనాడులో సమ్ ర్యాండమ్ ప్లేస్లో ఈ వాజ్ హైడింగ్. అంటే తనకేదో హీ హ్యాడ్ సమ్ గాట్ సమ్ హింట్కి ఏదో సంథింగ్ ఈజ్ గోన్ హ్యాపెన్ అన్నట్టు ఒక హింట్ వచ్చి అతను పారిపోయాడు. ఈ థాట్ లైక్ ఈ విల్ ఎస్కేప్ ఫ్రీలీ, ప్రశాంతంగా నాకు దొరకదు, ఇంక కొన్ని రోజులు రిలాక్స్ అవుదాం అనుకున్నాడు. బట్ వన్స్ వీ స్టెప్ ఇన్ ద డోర్ నాక్ చేసి చెప్పి యూఆర్ ఫర్ ఇన్కమ్ ట్యాక్స్ అనగానే అసలు ఈ వాజ్ ఫ్లాపర్ కాస్ట్ అన్నాడు. అసలు ఎలా వచ్చారు మీరు అందరూ అన్న ఫీల్లో వెళ్ళిపోయాడు. దట్ వాజ్ వన్ థింగ్. వెరీ ఇంట్రెస్టింగ్. సో వన్ సైడ్ యూ హ్యావ్ వెరీ ఎక్సైటింగ్ మూమెంట్స్ ఉంటాయి గవర్నమెంట్ జాబ్ చేసేటప్పుడు. ఓవరాల్ హౌ వాస్ ద వర్క్ లైఫ్ బ్యాలెన్స్ వెన్ యూఆర్ డూయింగ్ ద గవర్నమెంట్ జాబ్? అంటే ఆల్రెడీ ఎంటర్ అయ్యావు కాబట్టి నిజంగా ఇప్పుడు బయట ఉన్నంత కోర్స్ ఇట్స్ వెరీస్ ఫ్రమ్ జాబ్ టు జాబ్ అగైన్. ఇన్కమ్ ట్యాక్స్ ఒకలా ఉంటుంది, జిఎస్టీ ఇంకోలా ఉంటుంది, ఎగ్జామ్. సో పర్టికులర్లీ ఇన్కమ్ ట్యాక్స్కి వచ్చేసరికి హౌ వాస్ ద వర్క్ లైఫ్ బ్యాలెన్స్? వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఈజ్ గుడ్ అండి. అంటే లైక్ ఎట్లుంటుంది అంటే నువ్వు మేనేజ్ చేసే దాన్ని బట్టి ఉంటుంది. లైక్ ఆఫీస్ టైమింగ్స్ అనేవి దే ఆర్ లైక్ 9:15 to 5:45. దట్ ఈస్ ద రెగ్యులర్ స్టాండర్డ్ టైమింగ్. బట్ ఎనీ డిపార్ట్మెంట్ వాట్ ఇట్ ఫోకసెస్ మోర్ ఇస్ నవ్ ఈవెన్ బయోమెట్రిక్ హ్యాస్ కమ్. సో యూ హ్యావ్ టు కమ్ ఆన్ టైమ్. సో దే ఈజ్ నో అదర్ వే అరౌండ్. బట్ ఐడియల్గా ఎనీ జాబ్ ఆర్ ఎనీ పోస్ట్ లైక్ ఐఎమ్ ఇన్ టచ్ విత్ అదర్ డిపార్ట్మెంట్ పీపుల్ ఆల్సో జనరల్గా చెప్పేది ఏంటంటే వర్క్ షుడ్ మూవ్. ఇప్పుడు యు ఆర్ గివెన్ విత్ సర్టెన్ వర్క్ అంటే వర్క్ షుడ్ ప్రోగ్రెస్. సో అది ప్రయారిటీ పెట్టుకుంటే మనకి వర్క్ లైఫ్ బ్యాలెన్స్ స్మూత్గానే ఉంటుంది. ఇప్పుడు ఒక వర్క్ ఉంది 1 hourలో చేయాలి, నువ్వు 3-4 hours చేసావు, దెన్ ఆబ్వియస్లీ ఆ మిగతా వర్క్ అంతా పెండింగ్ ఉండి నీకు బ్యాక్లాగ్ అవుతుంది కదా. సో నువ్వు అది స్ట్రెస్ అనేది ఇట్స్ ఇంటర్నల్, నువ్వు క్రియేట్ చేసుకునేది తప్ప అక్కడ నుంచి డిపార్ట్మెంట్ ఎనీ వర్క్లో ఎనీ ఆర్గనైజేషన్లో సమ్ ప్రెజర్ విల్ బీ దేర్. బట్ హౌ మచ్ ఎవర్ యూ కెన్ డెలివర్, నువ్వు కొంచెం ఎఫర్ట్ పెట్టి ఇఫ్ యూ ఆర్ ఏబుల్ టు పుట్ ఇన్ సమ్ డీసెంట్ అవర్స్ ఆఫ్ వర్క్ ఇన్ టు దెన్ చాలా బాగుంటుంది వర్క్ లైఫ్ బ్యాలెన్స్. అంటే కంపేర్ టు స్టేట్ జాబ్స్తో కనుక పోల్చుకుంటే లైక్ మీకు ఓన్లీ 5 days ఆఫ్ వర్క్ ఉంటుంది, సాటర్డే సండే హాలిడే ఉంటుంది. దట్స్ వన్ మోర్ అడ్వాంటేజ్. అవును, అంటే గవర్నమెంట్ స్టేట్లో ఓన్లీ 6 days, ఐ మీన్ 6 days కదా, ఇక్కడ ఓన్లీ 5 days. సో 2 days లాంగ్ వీకెండ్, ఇన్ కేస్ అటు ఇటు 1 day అటు ఇటు వస్తే 3 days 4 days లాంగ్ వీకెండ్ వస్తుంది. సో అట్లా బాగుంటుంది, ఇట్స్ గుడ్ యాక్చువల్లీ. సో మొత్తం ఇప్పుడు ఎప్పుడు అనిపించలేదా స్టేట్ జాబ్స్ ఒకసారి గ్రూప్ 1 రాద్దాం, గ్రూప్ 2 రాద్దాం? సంహౌ అనిపించలే. అంటే సెంట్రల్ వాజ్ లైక్ కైండ్ ఆఫ్ కంఫర్టబుల్. వెరీ కంఫర్టబుల్. రైట్ ఫ్రమ్ స్టార్ట్ నుంచి ఇట్ వెంట్ స్మూత్, వెరీ స్మూత్ ఫర్ మీ. సో నాకు పెద్ద అనిపించలేదు. ఇట్స్ మోర్ పీస్ఫుల్ కూడా కంపేర్ టు స్టేట్ జాబ్స్. అంటే స్టేట్ జాబ్స్ లో హావ్ లాట్ ఆఫ్ పొలిటికల్ ప్రెషర్ ఆల్సో కదా. పొలిటికల్ ఉంటుంది, అంటే పొలిటికల్ విల్ బి దేర్, అండ్ ఇన్ అడిషన్ టు దట్ హ్యూమన్ ఇంటరాక్షన్ చాలా ఎక్కువ ఉంటుంది స్టేట్ గవర్నమెంట్స్లో. ఎగ్జాక్ట్లీ. పబ్లిక్ ఇంటరాక్షన్ అనేది రిలేటివ్లీ చాలా ఎక్కువ ఉంటుంది. ఇన్కమ్ ట్యాక్స్ లో అట్లా రిలేటివ్లీ తక్కువ ఉంటుంది, తక్కువ ప్రెషర్ ఉంటుంది. పొలిటికల్ ప్రెషర్ ఉండదు. ఐ థింక్ సెంట్రల్ లో పొలిటికల్ ప్రెషర్ లైక్ ఆల్మోస్ట్ జీరో ఉంటుంది. రిలేటివ్లీ నాన్ ఎగ్జిస్టెంట్. ఇన్ స్టేట్ ఎవ్రీథింగ్ ఇస్ పొలిటికల్లీ మోటివేటెడ్. ఇఫ్ యు కెన్ డిప్యూటీ తహసీల్దార్, యు కెన్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ తీసుకున్నా. ఓకే, అంటే అంతే, ఇంకా ఇట్స్ ఆల్ సబ్జెక్టివ్. ఇంకా ప్లేస్ ఆఫ్ పోస్టింగ్, మీ హైయర్ అప్స్ వాళ్ళ అంతా ఇట్స్ ఎ బిగ్ గేమ్. బట్ సెంట్రల్ ఐ ఫీల్ లైక్ ఇట్స్ మోర్ రిలేటివ్లీ మోర్ పీస్ఫుల్. వెరీ పీస్ఫుల్ అండ్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఈజ్ గుడ్. అది మెయిన్ ఫ్యాక్టర్ అది కదా. ఇప్పుడు ఎంత చేసినా ఎన్ని చేసినా కానీ అల్టిమేట్లీ ప్రశాంతంగా పడుకోవాలి ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే. అది లేనప్పుడు నువ్వు ఎంత చేసి ఎంత సంపాదించినా ఐ మీన్ ఇట్ మేక్స్ నో సెన్స్. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది స్టూడెంట్స్ ఏంటంటే వాళ్ళకి ఒక మైండ్లో ఉందన్నమాట, స్టేట్ జాబ్స్ అయితే చాలా బాగుంటాయి, సెంట్రల్ జాబ్స్ అయితే చాలా బాగుండవు అని. సో ఒకటి ఏంటంటే ఐల్ టెల్ యూ వాళ్ళ పర్స్పెక్టివ్ ఎందుకు ఉంటుందంటే, స్టేట్ అనేది అందరికి ఏంటంటే మా ఇంటి దగ్గర ఉండి పని చేసుకోవాలని చాలా మందికి ఉంటుంది. అంటే నేను ఏమన్నా చూపించుకున్నా నా దగ్గరే చూపించుకోవాలి, నాట్ లైక్ బయట అని. సో అట్లా ఉండే వాళ్ళకి మేబీ స్టేట్లో నాకు ఇక్కడే ఉండాలి, నేను ఇక్కడే ఉంటా అనుకుంటే మేబీ అది. బట్ నీకు ఎక్స్పోజర్ కావాలి, కొంచెం నేను డిఫరెంట్ ఎక్స్ప్లోర్ చేస్తాను అనుకుంటే, బట్ సెంట్రల్ గవర్నమెంట్ విల్ గివ్ యూ దట్ ఎక్స్పోజర్. ఇప్పుడు స్టేట్లో యూ విల్ బీ యాక్టింగ్ అండర్ లైక్ ఒక రెస్పెక్టివ్ స్టేట్కే మనం కన్ఫైన్ అవుతాం. ఒకవేళ మీరు ఇఫ్ యూ గెట్ త్రూ ఎనీ CGL జాబ్, ఇట్స్ ఆల్ ఇండియా పోస్టింగ్. సో యూ కెన్ బి పోస్టెడ్ ఎనీవేర్ ఇన్ ద ఇండియా. సో అది కొంచెం ఎగ్జైటింగ్ ఉండాలి ఫర్ ఎనీ పీపుల్ టు కమ్. సో అంటే గోయింగ్ ఫార్వర్డ్ ఎట్లా అంటే, అరే నేను ఇక్కడే అంటే నువ్వు ఇక్కడే ఉన్నావు, యూ హ్యావ్ బార్న్ హియర్, యూ హ్యావ్ స్టడీడ్, ఇంత చదువుకున్నావు. ఇఫ్ యూ ఎక్స్ప్లోర్ మోర్ ఇట్ విల్ బి గుడ్. సో ఇన్ మై ఒపీనియన్ దట్ ఈస్ పర్స్పెక్టివ్. అది జనరల్ ఏంటంటే ఇక్కడే ఉందాం అనుకుంటుంది. బట్ వన్స్ యూ ఎక్స్ప్లోర్ అప్పుడు మీకు యూ విల్ గెట్ ఎ బెటర్ ఐడియా. కానీ ఎవరికైతే నాకు ఇమీడియట్ గవర్నమెంట్ జాబ్ కావాలనుకోండి, వాళ్ళకి Ssc-Cgl ఇస్ ద బెస్ట్. ఎందుకంటే కన్సిడరింగ్ ద నెంబర్ ఆఫ్ నోటిఫికేషన్స్
అంటే హ్యావ్ క్యాలెండర్. మెయిన్ ఎస్ఎస్సి యూ వుడ్ సే సిజిఎల్ కానీ సిహెచ్ఎస్ఎస్ కానీ ఎంటీఎస్ కానీ ఏదైనా కానీ స్టేట్తో ఏంటంటే స్టేట్లో ఇట్ ఈస్ సబ్జెక్ట్ టు సో మెనీ ఫ్యాక్టర్స్, అంటే నోటిఫికేషన్స్ ఆర్ సబ్జెక్ట్ టు సో మెనీ ఫ్యాక్టర్స్. వెరాజ్ ఇన్ సెంట్రల్ ఏంటంటే ఎవ్రీ ఇయర్ దే విల్ బి నోటిఫికేషన్స్, ఎవ్రీ ఇయర్ ఏదో ఒక నోటిఫికేషన్ వస్తూనే ఉంటుంది కాబట్టి సో దాని తగ్గట్టు ప్రిపేర్ అయితే ఐ థింక్ అంటే 1 year మిస్ అయినా సెకండ్ ఇయర్ మిస్ అయినా థర్డ్ ఇయర్ కల్లా మాక్సిమం క్రాక్ చేయొచ్చు. దట్ ఈస్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే స్టేట్లో జనరల్గా అంటే జాబ్స్ బాగుంటాయి, ప్రాబ్లం ఏంటంటే ఒకసారి నోటిఫికేషన్ వచ్చినాక ఎగ్జామ్ ఎప్పుడైపోతుందో తెలియదు. దట్ ఇస్ ప్రాబ్లం మొత్తం. అంటే లాట్ ఆఫ్ కోర్ట్ కేసెస్, పొలిటికల్ ఇంటర్ఫిరెన్స్ ఎక్కువ ఉంటుంది. అది కొంచెం రిలేటివ్లీ సెంట్రల్లో బెటర్. నాట్ దట్ ఎస్ఎస్సి అని వేరే ఇంకా దెర్ ఆర్ చాలా జాబ్స్ ఉన్నాయి. ఎగ్జాక్ట్లీ. అంటే ఆర్ పీపుల్, అంటే నేను చూసింది ఏంటంటే మా ఫ్రెండ్స్ కొంతమంది ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, దే ఆర్ ఒక కైండ్ ఆఫ్ లూప్లో ఉంటారు. అంటే నేను స్టేటే కొడతా, ఏదైనా పర్లేదు, గ్రూప్ 1 2 3 4 ఏదైనా ఓకే, ఆర్ విఆర్ఓ వాట్ ఎవర్, అంటే నేను స్టేట్లోనే ఉంటా అన్న పర్స్పెక్టివ్తో ఉంటారు. బట్ కొంచెం ఇఫ్ దే కెన్ ఎక్స్టెండ్ సెంట్రల్లో ఉండే జాబ్ ఆపర్చునిటీస్ అనేది వేరియస్ ఉంటాయి. ఇట్స్ నాట్ జస్ట్ వన్ ఒకటనే కాదు, చాలా ఉంటాయి. సో వన్స్ ఒకసారి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేస్తే విల్ గెట్ టు నో అట్లా. అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రమోషన్స్ ఆల్సో స్టేట్లో కూడా ఏంటంటే ప్రమోషన్స్ అంత టైం బౌండ్ ఉండవు. అవును. వేరాస్ ఇన్ సెంట్రల్ గవర్నమెంట్ హ్యావ్ ఎ టైం బౌండ్ ప్రమోషన్స్. ఓకే, ఇంత ఎక్స్పీరియన్స్ వచ్చినాక లెట్స్. అవును, అది ఉంటుంది. అంటే యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ప్రమోషన్ అండ్ సబ్జెక్ట్ టు వేకెన్సీ అది ఉంటుంది. సో రిలేటివ్లీ అట్లా బెటరే ఉంటుంది దట్ ఆస్పెక్ట్. సో ఓవరాల్గా ఇప్పుడు బీటెక్ అయిపోయింది, నెక్స్ట్ నేను కూడా గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అవ్వాలి అన్నప్పుడు ఏది బెస్ట్? అంటే స్టేట్ చూసుకోవడం బెటరా అంటే సెంట్రల్ చూసుకోవడం బెటరా? విచ్ వన్? అంటే నాకు ఇమీడియట్గా జాబ్ కావాలి, నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంత లేదు, నేను జాబ్ కొట్టాలి, ఐ వాంట్ టు ఎంటర్ ఇన్ టు ద ఫీల్డ్. సో విచ్ వన్ ఇస్ ద బెటర్ చాయిస్? ఐ వుడ్ సే సెంట్రల్ ఎనీ టైమ్. అంటే ఆల్దో అంటే నేను వై ఐఎమ్ సెయింగ్ సెంట్రల్ ఈజ్ లైక్ మీరు ముందే ఆల్రెడీ చెప్పినట్టు ఇయర్ కాకుండా నెక్స్ట్ ఇయర్ కాకుండా నెక్స్ట్ ఇయర్ ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్ ఉంది. యూ హ్యావ్ మేబీ వేకెన్సీస్ ఇద్దరు అవ్వచ్చు, మారచ్చు, బట్ యూ హ్యావ్ ఎవ్రీ ఇయర్ స్టాండర్డ్ క్యాలెండర్ ఆర్ స్టాండర్డ్ నోటిఫికేషన్. సో అది ఉన్న జాబ్స్ అది ఒకవేళ ఇఫ్ ద సేమ్ ఇస్ డన్ ఇన్ స్టేట్ యు ఆర్ అప్లయింగ్, ఇట్ మేక్ సెన్స్. ఇది ఎప్పుడు పడుతుందో తెలియదు, ఇదేదంటే ఇది వస్తుందో రాదో తెలియదు, బట్ స్టిల్ నేను దానికే ప్రిపేర్ అవుతా అంటే ఏమో సమ్హౌ ఐ డోంట్ ఫైండ్ ఇట్ వెరీ లాజికల్. మేబీ వాళ్ళ రీజన్స్ ఉండొచ్చు, బట్ ఇన్స్టెంట్ ఉంది ఆర్ లైక్ కొంచెం మ్యాథ్స్ ఇంగ్లీష్ ఓకే ఉంది నాది, ఐ కెన్ లెర్న్ బెటర్ అనుకుంటే ఐ వుడ్ సే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఆర్ రిలేటివ్లీ, అంటే మనకు స్కోప్ నెంబర్ ఎక్కువ ఉంది కదా. ఎగ్జాక్ట్లీ, స్కోప్ ఇస్ దేర్, లాట్ ఆఫ్ స్కోప్ ఉంది, నెంబర్ ఆఫ్ వేకెన్సీ ఉన్నాయి, మనం అటు వెళ్ళట్లేదు అంతే. అంటే అక్కడ బయట చాలా వరల్డ్ ఉందిరా అంటే లేదు నేను ఇక్కడే ఉంటా, నేను ఇందులో నుంచే నాకు ఆ కూల్ డ్రింకే కావాలంటారు చూడడం. ద మోస్ట్ పెయిన్ఫుల్ పార్ట్ ఏంటంటే స్టేట్ ఎగ్జామ్స్లో నేను అబ్జర్వ్ చేసింది, పాపం వాళ్ళకి ఏంటంటే గ్రూప్ 2 ఒక 10 మార్కులతో పోతుంది, గ్రూప్ 1 ఒక 20 మార్క్స్తో పోతుంది. అగైన్ దే హ్యావ్ టు వెయిట్ ఫర్ ద నెక్స్ట్ నోటిఫికేషన్ విచ్ ఇస్ ఆఫ్టర్ 2 or 3 years. సరే సింపుల్ అంటే లైక్ అది కరెక్ట్. ఇప్పుడు గ్రూప్ 1 లాస్ట్ 15 yearsలో ఎన్ని అయినాయి? అదే ఇన్ తెలంగాణ ఇట్స్ లైక్ ఓన్లీ 1 ఎగ్జామ్. మరి 15 yearsలో ఇమాజిన్ ఎ పర్సన్ ప్రిపేరింగ్ ఫర్ సేమ్ ఎగ్జామ్. గ్రూప్ 2 ఎన్ని ఉంటాయి? హార్డ్లీ 3-4 ఇయర్స్లో కనుక SC/ST కేటగిరీలో SSC కొడితే IRS అవుతారేమో. Is there any chance? ఉంటుంది ఆబ్వియస్లీ, డిపెండ్స్ ఆన్ ది రీజియన్ ఆల్సో. బట్ Yeah. నాకు తెలిసి గ్రూప్ 2 చూడండి, గ్రూప్ 2 చూసిన లాస్ట్ 10-15 yearsలో హార్డ్లీ 3-4-5 అంతే, మ్యాక్స్. 5 లేవు, 2-4 2-3 ఉండొచ్చు. ఇంకా అంటే ఇట్స్ క్లియర్ కదా, ద వేకెన్సీస్ ఆర్ విజిబుల్, ఇది విజిబుల్. సో ఇట్స్ యూ షుడ్ టేక్ అన్ ఇన్ఫార్మ్డ్ డెసిషన్. జనరలీ దట్స్ వాట్ ఐ సే. అంటే మీకు ఎవరన్నా జాబ్ కొట్టాలి ఒక 2-3 yearsలో, నేను ఫ్యామిలీని చూసుకోవాలి, నేను సెటిల్ అవ్వాలి అంటే ద బెస్ట్ ఇస్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్, నాట్ UPSC ఆల్సో. UPSC ఇస్ డిఫరెంట్ బాల్ గేమ్ ఆల్ టుగెదర్. బట్ SSC ఇస్ ద బెటర్ జాబ్. బెటర్. అంటే ఓన్లీ థింగ్ మన వాళ్ళకి మరి అవేర్నెస్ లేదో లేకుంటే మాకు వద్దనుకుంటారో ఏందో తెలియదు, కానీ ఈవెన్ ఐ సీ సో మెనీ నార్త్ ఇండియన్స్ ఇన్ అవర్ ఆఫీస్. చాలా మంది ఉంటారు, కానీ మన సౌత్ వాళ్ళే రిలేటివ్లీ తక్కువ ఉంటారు. చాలా తక్కువ ఉంటారు. ఇక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడే ఉంటారు, పక్కన మన వాళ్ళు ఇంకా పక్క స్టేట్లో అయితే ఇంకా తక్కువ. అదే మన ఇన్స్టిట్యూట్లో కూడా IRS ఆఫీసర్ కేమ్ అండ్ షీస్ ఆల్సో సెయింగ్ ద సేమ్ థింగ్. ఇప్పుడు నా కింద చూస్తే అంతా బీహార్ వాళ్ళు, యూపీ వాళ్ళు, తెలుగు వాళ్ళు కనపడట్లేదు నాకు. ఏమైనా చెప్తామన్నా కూడా అంటే నువ్వు వెళ్ళిన తర్వాత నీకు మొత్తం చూస్తే ఇదేంటి సెక్షన్లో అసలు లేరు, మన తెలుగు లేరని ఎత్తుకోవాల్సి వస్తుంది. హైదరాబాద్ మన తెలుగులో ఎత్తుకోవాల్సి వస్తుంది. అవును, ఇట్స్ నాట్ లైక్ ఎనీ వన్ కెన్ గెట్ త్రూ. మన వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి CGL ఈజ్ లైక్ కైండ్ ఆఫ్ ఒక ప్రెస్టేజ్, ఒక కైండ్ ఆఫ్ రెప్యుటేషన్, ఒక అవేర్నెస్, దీనిలో ఏముంటుంది అని ఒక ఐడియా ఉంది. ఇప్పుడు అది అందరికీ ఉండదు. అది మన దగ్గర ఏంటంటే మన వాళ్ళు ఓన్లీ ఒక రాట్ వేలో వీళ్ళందరూ అదే వెళ్తున్నారు కాబట్టి నేను అదే వెళ్తా, వీళ్ళందరూ గ్రూప్స్ ప్రిపేర్ అవుతుంది నేను గ్రూప్సే కొడతా.
ఇప్పుడైనా 2 రోజులైనా నేను డిప్యూటీ తహసీల్దారే అవుతా, లేకుంటే గ్రూప్ 1 ఏదో ఒకటి అవుతా, డిఎస్పీ అది ఒక సెక్షన్. ఇంకో సెక్షన్ ఎలా ఉంటారంటే ఏదో క్యాంపస్ ప్లేస్మెంట్ వచ్చేస్తుంది, ఒక 2-3 ఇయర్స్ సాఫ్ట్వేర్ చేస్తాడు, లేకపోతే 2-3 ఇయర్స్ యూపీఎస్సీ ప్రిపేర్ అవుతాడు. ఒక 3-4 ఇయర్స్ అయిపోయిన తర్వాత అరే నౌ ఐ నీడ్ జాబ్ అన్నప్పుడు ఎస్ఎస్సి ఉంది కదా అని అప్పుడు దే విల్ చూస్ ద ఆప్షన్. అది ఇంకా లేట్ కదా, ఇట్స్ కైండ్ ఆఫ్ లేట్, ఆల్రెడీ వాళ్ళు లేట్ ఇన్ ద కాంపిటీషన్ టైప్ వస్తుంది. ద ఎర్లియర్ ఇప్పుడు నా చూసుకుంటే నేను 14లో బీటెక్ అయిపోయింది. సో ఇన్స్టెంట్లీ లైక్ 15 వరకు లైక్ ఒక 6 months ఐ యూస్ టు డూ సమ్ టీచింగ్, అండ్ దెన్ రైట్ ఆఫ్టర్ దాట్ నాకు అర్థమైంది దిస్ ఇస్ నాట్ గోయింగ్ టు లాస్ట్ లాంగ్ అని. ఇమీడియట్లీ 15లో ఐ ప్రిపేర్డ్ అండ్ లైక్ అకార్డింగ్లీ క్రాక్డ్, అండ్ తర్వాత 17లో జాయినింగ్, ఇదంతా సీక్వెన్స్లో అయిపోయింది. అదే నేను ఒక 3-4 years ప్రైవేట్ జాబ్ చేసి తర్వాత రియలైజ్ అయ్యి అప్పుడు వచ్చి మళ్ళీ ప్రిపేర్ అయ్యి 3-4 years ఒక కంఫర్ట్ లైఫ్కి అలవాటు అయిన తర్వాత, అంటే యువర్ ఆల్రెడీ ఎర్నింగ్ అనుకుందాం, ఇమాజిన్ యువర్ ఆల్రెడీ ఎర్నింగ్ లైక్ 30-40 ఆర్ వాట్ ఎవర్, ఒక అమౌంట్ ఆఫ్ మనీ యువర్ ఎర్నింగ్, అండ్ ఆల్ ఆఫ్ అ సడన్ నువ్వు అవన్నీ వదులుకొని నువ్వు మళ్ళీ ప్రిపేర్ అవ్వాలి, నీకేం లేదు, మనీ లేదు, ఈఎంఐ లేవు, ఏం లేవు అంటే అది ఇట్స్ వెరీ డిఫికల్ట్ రిలేటివ్. ఐ ఫీల్ ఇట్స్ డిఫికల్ట్ ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు ఎవరైతే కొత్తగా ఈ ఫీల్డ్కి వచ్చి ప్రిపేర్ అవుదాం అనుకున్న వాళ్ళకి వాట్స్ యువర్ మెసేజ్, ఫైనల్ మెసేజ్? ఎలా అంటే మైండ్ సెట్ ఎలా పెట్టుకొని రావాలి ఎగ్జామ్కి? సో వచ్చినాక ప్రిపరేషన్ ఎలా చేయాలి, వచ్చిన తర్వాత జాబ్, ఎవ్రీథింగ్. మైండ్ సెట్ అంటే లైక్ ఏదో ఎక్కడో ఐ హావ్ హర్డ్ దట్, ఐఎమ్ నాట్ షూర్ వెదర్ గీతాలో ఉందో లేదో, అంటే పని చేయి ప్రతిఫలం ఆశించడం అనేది ఉంటుంది. ఆర్ లైక్ యూ డూ ద వర్క్, డోంట్ థింక్ అబౌట్ ద అవుట్కమ్. సో మీరు యూ ఫోకస్ మోర్ ఆన్ హౌ టు రైట్ ద ఎగ్జామ్ బెటర్. సో దాని మీద మీరు ఫోకస్ చేస్తే యువర్ రిజల్ట్ విల్ ఫాలో. సో ఫోకస్ మోర్ ఆన్ ప్రాక్టీసింగ్. సో మీరు ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేసి ఎంత ఎక్కువ ఎఫర్ట్స్ టైం స్పెండ్ చేయగలిగితే మీకు అవుట్కమ్ అనేది అంత ఈజీగా వస్తుంది. సో ఐ వుడ్ సే ప్రాక్టీస్ మోర్. మాక్ టెస్ట్ని నెగ్లెక్ట్ చేయదు. ప్రైమా ఫేసి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, మాక్ టెస్ట్ వుడ్ డూ మోస్ట్ ఆఫ్ ద థింగ్. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎందుకు చెప్తారు ప్రతి ఒక్కరు అంటే లైక్ మీకు ఎలా క్వశ్చన్స్ వస్తున్నాయి అనేది మీకు తెలిసేది అట్లనే కదా, ఇట్స్ యాజ్ గుడ్ యాజ్ ఎగ్జామే. సో మీరు ఒకవేళ ఇఫ్ యూ రైట్ అంటే జస్ట్ ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ అయిపోయింది ఆర్ లైక్ వర్కింగ్ సమ్వేర్ అండ్ లైక్ యూ వాంట్ టు క్విట్ అండ్ స్టార్ట్ అఫ్రెష్ ఆల్సో, ఫోకస్ మోర్ ఆన్ ప్రిపరేషన్, నాట్ ఆన్ ద అవుట్కమ్. అంటే నాకు తర్వాత అంటే రాకపోతే ఎట్లా అనే ఫ్యాక్టర్స్ ఇవన్నీ కంటే క్రాక్ చేయాలంటే ఏం చేయాలి, దానికి ఎంత ప్రాక్టీస్ చేయాలి. సో హౌ మచ్ మోర్ ఎఫర్ట్స్ ఐ కెన్ పుట్ అని ఆ ఎఫర్ట్ మీద ఫోకస్ చేయండి, రెస్ట్ విల్ బీ లైక్ కేక్ వర్క్. అంటే కన్సిడరింగ్ ద నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఆల్సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇయర్ కూడా మీకు అరౌండ్ 16,500 వేకెన్సీస్ ఉన్నాయి. అట్లీస్ట్ విల్ గెట్ 1,000 ర్యాంక్, 2,000 ర్యాంక్, 5,000 ర్యాంక్, 10,000 ర్యాంక్, ఏ ర్యాంక్ వచ్చినా విల్ గెట్ కదా. అంతేగా 10,000, 15,000 ర్యాంక్కి కూడా నీకు జాబ్ వస్తుంది. నాకు తెలిసి ఐ డోంట్ థింక్ స్టేట్లో ఆ ప్రివిలేజ్ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ సరే ఈసారి మీ కట్ ఆఫ్ దగ్గరలో పోయింది, 10 marksతో పోయింది. సో మీకు పోయిన ఒక అంటే ఫర్ ఎగ్జాంపుల్ డిసెంబర్ కల్లా రిజల్ట్ వచ్చింది అనుకోండి, మళ్ళీ మేలే ఎగ్జామ్ ఉంటుంది. అంటే మీకు అక్కడ కనీసం బాధపడడానికి టైం ఉండదు. అగైన్ యూ హ్యావ్ టు ప్రిపేర్. దట్ ఈస్ ఆల్వేస్ దేర్. అదే మనం యూ షుడ్ చూజ్ యువర్ ఎగ్జామ్ వైజ్లీ. ఇప్పుడు అప్పుడు ఫార్చునేట్లీ అది చూజ్ చేసుకున్న క్రాక్డ్ అంతా అయిపోయింది కాబట్టి ఇట్ వెంట్ లైక్ ఏ స్మూత్ ఫ్లో. సో లైక్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ కూడా ఇదన్నీ బెటర్ ఉంటాయి. ఇప్పుడు చాలా మందికి ఏంటంటే మ్యారేజెస్ కూడా డిపెండ్ అయ్యి ఉంటాయి వాటి మీదే, నాకు ఇది వస్తేనే నాకు ఇది వస్తుందని. ఆర్ లైక్ కొంతమంది ఏదో అంటే వాళ్ళకి ఏదో చాలా అప్పులు ఉండి నేను ఈ జాబ్ వస్తేనే నేను ఇంట్లో నా ఫినాన్షియల్ కండిషన్ కూడా బెటర్ ఉంటుంది అనుకుంటారు. సో వాళ్ళందరికీ కూడా ఇట్స్ బెటర్ ఫస్ట్ వన్స్ యూ క్రాక్ ఎనీథింగ్ దెన్ సబ్సిక్వెంట్లీ యూ కెన్ ట్రై ఫర్ హైయర్ థింగ్స్. ఇఫ్ యువర్ ఎయిమ్ ఈజ్ బిగ్గర్ థింగ్స్, నువ్వు ఫినాన్షియల్ కండిషన్ ఓకే ఉంటే యూ ప్రిపేర్ ఫర్ యూపీఎస్సీ అండ్ అదర్ థింగ్స్. ఒకవేళ ఫినాన్షియల్ కండిషన్ అంత లేదు అట్లా అనుకున్నప్పుడు ఐ వుడ్ సజెస్ట్ బ్యాకప్ ఒకటి ఉండి ఇఫ్ యూ కెన్, అంటే మీకు ఫినాన్షియల్గా కూడా కొంచెం కైండ్ ఆఫ్ ఇండిపెండెంట్ కూడా ఫీల్ అవ్వచ్చు కదా ఫర్ సమ్ టైమ్. ఇట్స్ ఆల్వేస్ లైక్ బ్యాకప్ లా ఉంటుంది. ఐ హావ్ సీన్ మెనీ ఇన్స్పెక్టర్స్ లైక్ ఇన్స్పెక్టర్స్ కానీ వేరే జాబ్ కానీ కొన్ని రోజులు చేసి దెన్ క్రాకింగ్ వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే ఇప్పుడు జాబ్ చేస్తూ ఎస్ఎస్సి ప్రిపేర్ కావచ్చు, ఒక ప్రైవేట్ జాబ్ చేస్తూ ఎస్ఎస్సికి ప్రిపేర్ అవ్వచ్చా? ఎందుకంటే చాలామంది ఏంటంటే ఓకే క్యాంపస్ ప్లేస్మెంట్ వచ్చింది కదా ఎందుకు జాబ్ వదులుకోవాలి అని దే ఆర్ జాయినింగ్ ఇన్ టు దట్. బట్ ఆఫ్టర్ ఒక 6 months 1 year అయిన తర్వాత దే ఆర్ ఫీలింగ్ ద టార్గెట్స్, నౌ దే ఆర్ ఫీలింగ్ ద ప్రెషర్ అనమాట. సో నౌ వాళ్ళు ఏంటంటే నౌ దే వాంట్ టు ప్రిపేర్ ఫర్ గవర్నమెంట్ జాబ్. సో వాట్ ఇస్ అడ్వైస్ ఫర్ దెమ్? అసలు చేయొచ్చా? అది చేస్తే విల్ దే కెన్ క్రాక్? అందుకు చాలా మంది జాబ్ చేసుకుంటూ చేయడం అనేది దానికి కొంచెం ఎక్కువ డెడికేషన్ కావాలి. ఇట్స్ నాట్ లైక్ జాబ్ ఒకటి చేసాం అబ్బా ఫుల్ స్ట్రెయిన్ అయిపోయినా అని చెప్పి ఇంటికి వచ్చి పడుకుంటావు. డైలీ ఇఫ్ యూ కెన్ గివ్ like 4 to 5 hours, exactly. If you can give
ఈచ్ డే అండ్ వీకెండ్స్లో అట్లీస్ట్ 10 to 12 hours ఇఫ్ యూ కెన్ గివ్ దెన్ ఓకే. నేను ఈ టైం ఇవ్వలేను అనుకుంటే ఐ థింక్ అంత కష్టం. ఎందుకంటే ఆల్రెడీ అశోక్ నగర్లో, దిల్సుఖ్ నగర్లో, ఇంకా హైదరాబాద్లో డిఫరెంట్ పార్ట్స్, అమీర్పేట్లో డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ సిటీలో ఓన్లీ ఇదే నాకు లైఫ్ అని చెప్పి కూర్చునే వాళ్ళు చాలామంది ఉన్నారు. అవునవును. వాళ్ళందరినీ దాటుకొని మనం ముందొచ్చి క్రాక్ చేయాలి అంటే యూ షుడ్ పుట్ ఇన్ అవర్స్, ఐ వుడ్ సజెస్ట్. అట్లా. ఓకే అరవింద్, థ్యాంక్ యూ వెరీ మచ్. నైస్ టాకింగ్ టు యూ. థ్యాంక్ యూ అమర్. థ్యాంక్స్.